చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడు అయిన మా ప్రభువ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మరి ఒకసారి కొన్ని మాటలు మేము మరి విరుచుకోవడానికి, మీరు చేసిన గొప్ప కార్యాల గురించి మరొకసారి మేము మాట్లాడుకోవడానికి మాకు సమయం ఇచ్చిన దేవుడ స్తోత్రములు. మా యొక్క ఆలోచనలను, మా ఉద్దేశాలను, సంఘాన్ని త్రోవ తప్పించే ఓ ప్రభు ఆలోచనలను, బోధలను మా నుంచి దూరపరచబడుతున్నాం. మా ప్రభు నీకు వందనాలు. కేవలము నువ్వు మీకు ప్రభు ఈ లోకానికి వచ్చి మీరు ఏదైతే పునాది వేసారో మీద మేము నిలబడ్డానికి సహాయం తెచ్చింది ప్రభు నీకు వందనాలు, స్తోత్రము. సంఘాన్ని బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన కూర్చున్నాం ప్రభు. ఆమె ఆమె సహోదరి సహోదరులందరికీ కూడా ఈ సమయంలో వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. God bless you. God bless you. చాలా మంచిది. అందరూ కూడా మరి దేవుని యొక్క మందిర నిర్మాణ పనుల్లో ఎంతగానో మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు సామర్థ్యం కొలది, సామర్థ్యానికి మించి మరి మీరు ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరందరి యొక్క ప్రార్థన, మీ యొక్క సహకారం వల్ల మనం మందిర పనిలో కొంత భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. స్లాబ్ పూర్తి అయిపోయింది. అది చాలా గొప్ప ఆశీర్వాదం, ప్రభు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం అది. ఈ మందిరం ద్వారా, ఇది రాళ్లతో కట్టబడిన మందిరమే కానీ చూడడానికి, ఈ మందిరం ద్వారా అనేక మంది మరి దేవుని యొక్క గొప్ప బయలుపాటును, ప్రత్యక్షతను తెలుసుకోవాలని, అనేక మందికి ప్రార్థన మందిరంగా ఉండాలని మనం ముందుగానే పునాది వేసినప్పుడే మనం ప్రార్థన చేశాం. ప్రభు ఖచ్చితంగా ఆ విధంగా ఆ మందిరాన్ని ఉంచుతారని కూడా మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఈ చివరికాల సమయంలో తన జనుల మధ్య కదలాడుతున్నారనే దానికి ఒక సూచన అది. తన ప్రజల మధ్యలో ప్రభు కదలాడుతున్నారు కాబట్టి అక్కడ దేవుని యొక్క ఐక్యత, సహవాసం ఉంటుందని, మరి వాళ్ళందరూ కూడా అక్కడ కలుసుకుంటారనే దానికి ఒక ఈ భూమి మీద ఒక గుర్తుగా మనం నిర్మిస్తూ ఉన్నాం దాన్ని. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభు కార్యం కాబట్టి ప్రభు దాని దగ్గరుండి మరి మిగిలిన పనులు కూడా ఆయనే మరి దగ్గరుండి ఆయన మరి ప్రతి ఒక్కరిని ప్రేరేపించి జరిగిస్తారని కూడా నేను అనుకుంటా ఉన్నాను. మన సహోదరులు కొంతమంది ఇస్తా ఉన్నప్పుడు నాకు అనిపించేది, అరే బ్రదర్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు కదా, వాళ్ళు మరి మందిరం కోసం వాళ్ళు సాయం చేస్తూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారేమో, తీసుకుంటే ఇష్టం లేదు అనిపించేది నాకు. రాత్రి చాలాసేపు అనుకున్నా నేను. రాత్రి నిన్న నైట్ అనుకున్నా నేను. మన వాళ్ళందరూ సామర్థ్యానికి మించి ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఇవ్వగలిగే స్తోమత ఉంది, కానీ వాళ్ళు 2000 ఇవ్వగలుగుతున్నారు. అలా ఎవరి సామర్థ్యానికి మించి వాళ్ళు చేయగలుగుతున్నారు, లేదా పనిచేసేవాళ్ళు. సిస్టర్ చెప్పారు, ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారు లేగలేకపోతున్నారంట పని చేసి. ఇక్కడ ఆ రాళ్ళు మోసి, ఇసుక మోసి, కంకర మోసి, ఆ లేట్ అయిపోయి ఇక్కడే 9 అయిపోతుంది, 8 అయిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి రమేష్ బెదరాలు అయితే మరి ఆ, గత 2-3 వారాలుగా ఇక్కడే మరి 10ంటికి 9ంటికి కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతగా ఇబ్బంది పడిపోతున్నారు. మరి బ్రదర్లను బాగా ఇబ్బంది పెడుతున్నానేమో నేను. అదేవిధంగా మరి మరి సహోదరులు ఇస్తూ ఉంటే మరి వద్దు అని అనుకుండా నేను వాటిని తీసుకుని వినియోగిస్తున్నాను. మరి ఈ నిజంగా ఒకవేళ తప్పేమో అని నాకు అనిపించింది మొన్న రాత్రి. తర్వాత చూస్తే తెల్లారే ఈ మెసేజ్ వచ్చింది. నిన్న ప్రభు సన్నిధిలో ఉండి పారిపోతున్న మనిషి, ఈ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వస్తే మనం చదవకుండా ఉండలేం కదా. మిగతా పనులన్నీ పక్కన పెట్టి మెసేజ్ చదవడం మొదలు పెడితే ఫస్టే దీంట్లో మాట్లాడుతున్నారు క్రిస్పండం. ఆ భేద విధవరాల గురించి ఫస్టే ఆ టాపిక్ తీసుకున్నారు దీంట్లో. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను రాత్రి అనుకున్నా, నేను ఒకవేళ సామర్థ్యాన్ని మించి వాళ్ళు ఇస్తూ ఉంటే పర్వాలేదు బ్రదర్, మీరు మీ పని చూసుకోండి అని చెప్పకుండా నేను వాడుతున్నానేమో, లేదా బలవంతంగా పని చేయాలి అని పిలుస్తున్నానేమో, మీరు రావాలి అని చెప్తున్నానేమో అని అనుకున్నా నేను. బలవంత పెడుతున్నానేమో అనుకున్నా నేను. కానీ దీంట్లో స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా అది మన యొక్క విధి నిర్వహణ అంటది. అది మనం చేయాల్సిన మన బాధ్యత అని చెప్తున్నారు దీంట్లో. చూడండి, కృష్ణ గారు చెప్తున్నారు. నేను చదువుతాను చూడండి, చెప్పడం కన్నా కానుకల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే అక్కడ మీటింగ్లు పెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మీటింగ్ హాల్ కానీ, దానికి అయ్యే ఖర్చులు కానీ, అవి ఎలా చేయాలి, దాని ఎలా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుతాను ఇక్కడ.
ఆ బుధవారం రాత్రి ప్రార్థనా కూటం కాబట్టి స్థలం దాదాపు నిండిపోయింది. కాబట్టి 11వ పేర బుక్స్ ఉన్నాయి. నేను తేట మర్చిపోయాను. ఇది బహుశా అందరి దగ్గర ఉంది ఇది. ప్రభు సన్నిధి నుంచి పారిపోవటం అనే మెసేజ్ ని ఇప్పుడు మరలా చేశారు. అదే టైటిల్, ప్రభు సన్నిధిలో నుంచి పారిపోతున్న ఒక మనిషి అని పెట్టారు. సేమ్ మెసేజ్. బహుశా అందరి దగ్గర ఉండి ఉంటది. లేదు, బుక్స్ ఉన్నాయి. నేను మీటింగ్ కూడిక అయిపోయిన తర్వాత తెప్పిస్తాను. మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ జనులు నిండిపోతే మనం అక్కడికి వెళ్ళవచ్చని ఆశించి మాత్రమే మేము దాన్ని అతికి తీసుకున్నాము. కానీ రేపు రాత్రి అక్కడికి వెళ్ళడమే ఉత్తమమని నేను నమ్ముతున్నాను. మీకు అలా అనిపించడం లేదా బ్రదర్ నెవిల్? రేపు రాత్రి అక్కడికి వెళ్ళడం మరియు ఎంతమందికి అది మంచి ఆలోచన అనిపిస్తుంది? అప్పుడు మీకు విశాలమైన చోటు ఉంటుంది. ఇది అద్దెకు ఇప్పటికే అద్దెకు తీసుకోబడినది. ఇక్కడ చర్చిలోని కొంతమంది సహోదరులు దానికోసం చెల్లించారు. అక్కడ మీటింగ్ హాల్ తీసుకున్న దానికి సంబంధించి చర్చిలో ఉన్న సహోదరులే దానికి అయ్యే ఖర్చును భరించారు. దీనికి మాకు రాత్రికి కేవలము $50 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది చాలా చాలా ప్రతి చోట ఉంటే నాకు బాగుండేది. రాత్రికి $50లకు అంతమంది కూర్చొని చేయగలిగితే సరికొత్త భవనం నుంచి మంచి స్టేజీ వేదిక ఉంది ఇక్కడ. ఖచ్చితంగా మనము కానుకలు పట్టిదామని అనుకుంటున్నాను. మరియు వారే తమ కోసం చెల్లించాలని మేము కోరుకోవడం లేదు. మేము వారికి తిరిగి చెల్లిస్తాము. కానీ మన ఖర్చులు మరియు ఇతర విషయాలు సరిపోయినప్పుడు మనము కానుకలు తీసుకోవడం ఆపేస్తాం. మనం ఎప్పుడు ఆపేస్తాం అంటే, పర్వాలేదు మనకి సరిపడిగా అంతా ఉంది అని చెప్పినప్పుడు, మందిరంలో కానుకలు పట్టాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మాత్రం కానుక మనం ఆపేస్తాం. మనతో కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే డబ్బు కోసం ఎప్పుడు యాచించకూడదని, అడుక్కోకూడదని, ప్రజలను బలవంతం చేయకూడదని మనం ఒక పద్ధతిని పెట్టుకున్నాము. మనం అర్పణ ప్లేటు తిప్పుతాము. ఇది కేవలము ఒక మతపరమైన చర్య. నేను చాలాసార్లు ప్రయత్నించాను అర్పణ ప్లేట్లు అసలు తిప్పకుండా ఉండడానికి. ఇది ఇది కానుక పట్టడం అనేది కూడా ఒక మత సంబంధమైన చర్య. ఇది నేను ఆపేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ కార్యాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఒక మతపరమైన చర్య. నేను చాలాసార్లు ప్రయత్నించాను అర్పణ ప్లేట్లు అసలు తిప్పకుండా ఉండడానికి, కానీ అది పనిచేయలేదు. ఎందుకంటే అక్కడ ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. చూసారా? ఎందుకంటే ఇచ్చుట అనేది ఇచ్చుట అనేది భక్తిలో ఒక భాగం. దేవుని కోసం నిలబడడం, దేవుని కోసం ఇవ్వడం అనేది భక్తిలో ఒక భాగం. ఇప్పుడు మనం తీసుకోకుండా మీరు ఇవ్వద్దులే అని అంటే, ఇప్పుడు నేను ఏం చేసినట్టు? మీరు భక్తి చేయొద్దులే అన్నట్టు. ఇప్పుడు అది మీరు ఇవ్వడం అనేది భక్తిలో ఒక భాగం. అది ఇది మన విధి నిర్వహణ. అలా చేయడం అనేది, దేవుని కోసం మీరు చేయడం అనేది ఒక విధి. తెలుసా విధి నిర్వహణ అంటే అర్థం ఏంటి? ఏది? అది మీ పని. అది మీరు అది ప్రభు కోసం మీరు చేయడం అనేది మీ పని, మీ విధి నిర్వహణ. అది అంతేకాకుండా భక్తిలో ఒక భాగం అది. ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది, ఓ అయితే మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం, వాక్యానుసారంగా ఉన్నాం, మన సొంతగా ఏ అడుగు మనం వేయట్లేదు అని నాకు అనిపించింది. ఇంకా దీని గురించి చాలా పేజీల్లో ఇంకా చాలా మాట్లాడుకుంటూ వెళ్ళారు. తర్వాత చదవండి. స్వయం గారు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చదువుతాను చూడండి. కాబట్టి మీకు గుర్తున్నదా, ఒకరోజు యేసు యేసు ఒక విధవరాలు అటుగా వెళ్ళడం చూశాడు. అక్కడ ధనవంతులు వారి నిధిలో చాలా సంపదను వేస్తున్నారు. అక్కడ ఉన్న కానుకల పెట్టిలో ధనవంతులు చాలా చాలా సంపద దాంట్లో వేస్తున్నారు. ప్రభు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. సందర్భంలో చూస్తున్నారు. మరియు ఈ విధవరాలు తన పక్కన బహుశా ఇద్దరు చిన్న ఆకలితో ఉన్న పిల్లలతో వచ్చిందంట. బైబిల్లో లేదు ఇది బైబిల్లో లేదు. కానీ ఆ భేద విధవరాలు ఎవరితో వచ్చిందంట? భర్త లేడు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? ఆకలితో ఉన్నారు. మరి తల్లిగా తన బాధ్యత ఏంటి? పిల్లలతో ఆకలితో ఉన్నారు కాబట్టి ఏం చేయాలి? సందబెట్లు ఇస్తే నా పిల్లలకి ఆహారం ఏమొస్తుంది? కాబట్టి నేనేం చేస్తాను? బయటికి వెళ్ళి నా పిల్లలకి ఏదైనా ఆహారం పెడతా అని ఆలోచించాలి. కానీ ఆ సహోదరి ఏం చేసిందని చూడండి. ఈ విధవరాలు తన పక్కన బహుశా ఇద్దరు చిన్న ఆకలితో ఉన్న పిల్లలతో అటుగా వెళ్ళి తన వద్ద ఉన్నదంతా 3 పెన్నీలు, దాంట్లో ఎంత వేసారో కూడా చెప్తున్నారు. 3 పెన్నీలు దాంట్లో వేసేసింది. అంటే తన దగ్గర 3 పెన్నీలే ఉన్నాయి. దాంట్లో ఉన్నదంతా ఏం చేసిందంట ఆమె? తన దగ్గర ఉన్నదంతా దాంట్లో వేసేసింది. ఇక్కడ పిల్లలు ఆకలితో ఉన్నారు, ఆమె భర్త లేడు, పేద స్త్రీ అని బైబిల్ చెప్తోంది. అయినా కూడా
ఆమె యొక్క విధి నిర్వహణ, భక్తిలో భాగమైనటువంటి ఒక కార్యాన్ని ఆమె అక్కడ చేసింది. ఆమె దగ్గర లేకపోయినప్పటికీ తన పిల్లలు ఆకలితో ఉన్నా, నా పిల్లలు ఆకలితో ఉన్నారు కదా, రేపుడు ఆకలేస్తామో మధ్యాహ్నం ఆకలేస్తామో కాదు, ప్రజెంట్ అక్కడ పిల్లలు ఎలా నిలబడారు? అక్కడ ఆకలితో నిలబడి ఉన్నారు అక్కడ. స్వయంగా చెప్తున్నారు. ఒకవేళ కనుక నేను అక్కడ ఉంటే, సహోదరి ప్లీజ్ దయచేసి మీరు దాంట్లో వేయకండి, పిల్లలు ఆకలితో ఉన్నారు కదా అని నేను చెప్తానేమో అని చెప్తున్నారు బ్రహ్మం గారు. మనం ఎలాగైతే ఆలోచించామో ఆయన కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అక్కడ ఏమంటున్నారు చూడండి, ఇప్పుడు నేను అక్కడ నిలబడి ఉంటే, అలా చేయకండి సోదరి, అలా చేయకండి సోదరి, మాకు మాకు చాలా డబ్బు ఉంది, అంటే మా దగ్గర ఉంది, మీరు మీ దగ్గర ఉన్న కొద్ది డబ్బును మీరు మీరు ఉంచుకోండి అని నేను చెప్పే ఉండము. కానీ ఏసు అక్కడే నిలబడున్నాడు, కానీ ఆయన ఆ మాట చెప్పలా. నేను చెప్పుండే ఉండే కానీ ఏసు అక్కడే నిలబడున్నాడు, కానీ ఆయన ఆ మాట చెప్పలా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను అక్కడ నిలబడి ఉంటే నేను అలా చేయకండి సోదరి, మాకు మాకు చాలా డబ్బు ఉంది అని చెప్పేవాడిని. కానీ ఆయన ఆమెను ఆపలేదు. చూడండి, ఆమెకు ఆ మార్గంలో ఏదో గొప్పది ఉందని ఆయన ఎరిగి ఉండెను. ఆమె ఈ కొద్దిగా వేయటం వల్ల ఆమెకి ఏదో రాబోతుంది దేవుని నుంచి దీవెన. కాబట్టి ఆ దీవెన ఆపకుండా ఉండటం కోసమే ఇక్కడున్న ఈ పరిస్థితి ఆయన కనబడినా కూడా ఆయన ఆపలేదండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువు కోసం ఏ పని చేసినా దీన స్థితిలో ఉండి, పేద స్థితిలో ఉండి, ఇవ్వలేని స్థితిలో ఉండి మనము దేవుని కోసం, ఈ మందిర నిర్మాణం కాదు, స్వార్థలో లేదా బుక్స్ ప్రింటింగ్ లో ప్రభు పరిచర్య, అది ఎలాంటిదైనప్పటికీ లేదు, నీవే నీ దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు ఒక చోటకి వెళ్ళి, ఒక ప్రాంతానికి వెళ్ళి నువ్వు సువార్త పరిచర్య చేస్తే, నీ దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు ఇబ్బంది పడుతూ వెళ్ళినా కూడా దాని వెనక దేవుడు నీకేదో ఇవ్వబోతున్నాడు అనే గొప్ప కార్యం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సహోదరు మనకి ఎంత మాదిరి బ్రదర్, ఆకలితో ఉన్న పిల్లలు ఉన్నా కూడా తన దగ్గర ఉన్న 3 పెన్నీలు కూడా దాంట్లో వేసేసింది ఆమె. ఎందుకంటే దేవుడి కోసం నేను ఇవ్వాలి, ఇస్తే ఆయన నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాను నాకు ఆయన అని ఆమె ఆలోచించి చేసిన కార్యం ఇది. ఈ చదివిన తర్వాత నాకు అనిపించింది, ఓ అయితే మనం బాగానే ప్రవర్తిస్తున్నాం, వాక్యాన్ని మించి మనం ప్రవర్తించట్లేదు అని నాకు అనిపించింది. మీరు కూడా మీ యొక్క స్థాయిని మించి మీరు చేయగలిగిన దానికన్నా ఎక్కువగా శరీర సంబంధమైన కష్టం అన్ని విధాలుగా మీరు చాలా ప్రభు కోసం నిలబడరు. నిజంగా భూ సంబంధమైన సంఘాలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ఈ పనులు చేయలేరు. ఒక వారం 2 వారాలు చేస్తారు, లేదా ఇంకేదో వదిలేస్తారు. కానీ మీరు దేవుని కోసం మరి ప్రేమిస్తున్నామని చెప్తున్నటువంటి మీరు దేవుని కోసం ఎంతగా చేయగలరు అనేది మీరు క్రియల రూపంలో వ్యక్తపరచడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. బైబిల్లో కూడా ఒక సంఘటన నాకు గుర్తుంది. 2వ దినవృత్తాంతాలు 24, అవును అవును, 2వ దినవృత్తాంతములు 24, పేజ్ నెంబర్ 377, పేజీ నెంబర్ 377. యోవాషు బాలుడిగా దాయబడి ఆ తర్వాత యెహోయాదా తరపున, ప్రధాన యాజకుడైన యెహోయాదా తరపున మరలా రాజుగా అభిషేకించబడి దేశాన్ని పరిపాలిస్తున్న సమయం అది. ఆ సమయంలో చూడండి, యోవాషు ఏలాను ఆరంభించినప్పుడు 7 సంవత్సరంలో ఈడు గలవాడి యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి ఇద్దరు భార్యలను పెళ్లి చేశాను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషునకు తాత్పర్యం పుట్టింది. మందిరం పాడైపోయింది. ఎందుకని? అంతకంటే ముందుగా ఉన్నటువంటి అతల్య ఏం చేసింది? మందిరాన్ని పాడు చేసింది, ఉపకరణాలను అపవిత్రపరిచింది. దేవునికి పరిశుద్ధమైన ఆరాధన జరిగించడానికి మందిరము యోగ్యమైనదిగా లేదు. మందిరం అంతా పాడైపోయింది, ఉపకరణాలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. కాబట్టి యోవాషు దేవునికి పరిశుద్ధమైన ఆరాధన చేయాలనుకున్నాడు. అందుకోసమే ఆయనకి హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. రాజు అయిన యోవాషుకి హృదయంలో ఆలోచన వచ్చింది. రాజు దగ్గర డబ్బు ఉంటుందా బ్రదర్? ఉండదా బ్రదర్? రాజు దగ్గర ఖజానా ఉంటది కదా. అయినా కూడా యోవాషు చూడు ఎలా ప్రవర్తించాడు. చూడండి, ఇక్కడ పుట్టిన కనుక 5వ వచనం చదువుతా చూడండి. పుట్టిన కనుక అతడు యాజకులను లేవీలను సమకూర్చి, యాజకులను పిలిచాడు, లేవీలను పిలిచారు, సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవాలని వారికి ఆజ్ఞించారు. ఆయన దగ్గర డబ్బు ఉంటుంది రాజు దగ్గర, అయినా కూడా మందిర నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే యాజకుల్ని లేవీల్ని ఇద్దరిని పిలిచి
సమావేశపరిచి వాళ్ళందరినీ, మీరు వెళ్ళి యూదా పట్టణాలకు వెళ్ళి మీ దేవుని మందిరం కట్టాలి కాబట్టి మీరందరూ కూడా దీనిలో పాలిభాగస్తులు అవ్వండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు మోషే నిర్ణయించిన కానుక తీసుకుని రండి అని అప్పగించాడు పని. కానీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు వెళ్ళలేదు. వెళ్ళకపోవడం వల్ల ఆయన ఏం చేశారంటే మళ్ళా యోవాషు ప్రధాన యాజకుడైన యెహోయాదాని పిలిచాడు. మళ్ళీ ప్రధాన యాజకుడైన యెహోయాదాని పిలిచి అడుగుతున్నాడు ఆయన. చూడండి అక్కడ ఏమంటున్నారు చూడండి, 6వ వచనం చదువుతూ చూడండి. రాజు ప్రధాన యాజకుడుకు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్య ఎవరు, ఏమవుతుంది దానికి? ఆ మా అమ్మ, నానమ్మ అవుతుంది. నానమ్మే కదా యోవాషుకి. కానీ ఏమన్నాడు ఈయన? ఎందుకంటే దేవుని మందిరాన్ని పాడు చేసింది, దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి దేవుని మందిరాన్ని పాడు చేసింది కాబట్టి యోవాషు తన నానమ్మని తిడుతున్నాడు, మా అమ్మని తిడుతున్నాడు. ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములను అన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. అతల్య వారి యొక్క మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మందిరాన్ని పాడు చేసి దేవునికి పూజకు ఉపయోగించాల్సిన ఉపకరణాలని బయలుదేవత పూజకు ఉపయోగించారు వాళ్ళు. వాళ్ళంతా దుర్మార్గులు వాళ్ళు. కాబట్టి మనం దాన్ని బాగు చేయాలి. బాగు చేయాలంటే దీనిలో అందరి భాగస్వామి ఉండాలి, ప్రజలందరి భాగస్వామి దీంట్లో ఉండాలి అని ఆయన అంటున్నాడు యెహోయాదాతో. మీరెందుకు మోషే కానుకను తీసుకొని వచ్చినట్లుగా ఎందుకు మీరు త్వరకట్లేదు? ఇప్పటిదాకా మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకంటే అప్పటిదాకా మోషే నిర్ణయించిన కానుక పట్టబడలేదు, తీసుకురాలేదు మందిరంలోకి. మీరు ఎందుకు ఆపారు? యెహోషువ అన్నాడు యెహోయాదాతో. చూడండి అక్కడ ఎన్నో వచనంలో ఉంది అది? ఉందా? 7వ. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేము నుండి ఇశ్రాయేలు సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాడు. ఎందుకు తెట్టలేదు మీరు? ఆ రాజు ఆ ఖజానాలో మందిరం కట్టించడానికి సరిపడా ధననిధి ఉంటుంది ఆయన దగ్గర. ఆయన కూడా ఏం చేశారు? ఆయన ప్రజలందరినీ భాగస్వాములు చేయడానికి మోషే నిర్ణయించిన కానుకను తీసుకొని రావాలి. మీరు ఎందుకు ఇప్పటిదాకా పని చేయలేదు? మందిరాన్ని బాగు చేయాలి, చూస్తే దానికి సరిపడా డబ్బు ఇక్కడ లేదు, కాబట్టి మీరు ఎందుకు ఆ పని చేయలేదు అని యెహోయాదాని ఆయన గద్దించినప్పుడు వెంటనే రాజు ఆజ్ఞ చొప్పున ఒక పెట్టెను తయారు చేశారు. ఒక పెట్టె తయారు చేయబడింది రాజు ఆజ్ఞ చొప్పున. 8వ వచనంలో, కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. కానుకలు పెట్టి ఎక్కడ ఉంటుంది? మందిర ద్వారం దగ్గర ఉంటది. ఎందుకంటే లోపలికి మందిరానికి మనం వచ్చేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలని ప్రార్థన చేసి అక్కడ కానుక దాంట్లో వేసి మనం లోపలికి వెళ్తాం. మీరు ఎందుకు దాన్ని పెట్టలేదు? మీరు ఎందుకు దాన్ని చేయలేదు? యోవాషు వచ్చి సరి చేసేదాకా మోషే నిర్ణయించిన కానుక మందిరంలోకి రాలేదు. యోవాషు గద్దించినప్పుడు రాజు ఆజ్ఞ చొప్పున పెట్టి తయారు చేసి తీసుకొచ్చి మందిర ద్వారం దగ్గర పెట్టారు. అక్కడి నుంచి తర్వాత మీరు ఇంటికి వెళ్తారు చూడండి. అక్కడి నుంచి వారందరూ కూడా తీసుకొచ్చి ఆ పెట్టెలో ఆ మందిర నిర్మాణం కొరకు వాళ్ళు దాంట్లో వేస్తున్నప్పుడు, ఆ పెట్టెలో ద్రవ్యం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని లేవీలు యాజకులు తీసుకుని లోపలికి వెళ్ళి మిగతా ధననిధితో దాన్ని జత చేసి వాళ్ళక ద్రవ్యం ఎక్కువగా సమకూర్చబడిన తర్వాత మందిరానికి ఎవరికి ఏ పనికి ఎవరికి నిర్ణయించాలో ఆ పనికి నిర్ణయించి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? బాగు చేయించారు. ఇంకా మిగిలిపోయింది ధనం. మందిరం బాగు చేయించిన తర్వాత ఇంకా మిగిలిపోయింది. లాస్ట్ చివరిలో 14వ వచనంలో చూడండి, ఈలాగున వారు పని జరిగించిరి, సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాన్ని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. 14. అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజు వద్దకును యెహోయాదా యొద్దకును తీసుకుని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లును దహన బలులను అర్పించట యందు ఉపయోగపడినట్లును ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. అది మందిరం నిర్మాణం అయిపోయిన తర్వాత మిగిలిన ద్రవ్యముతో అంటే డబ్బుతో ఏం చేశారు? మందిరములో ఉపయోగించే ఉపకరణాలు, గరిటెలు, ఎందుకంటే నైవేద్యాలు అర్పించడానికి అవసరమైన గరిటెలు, అక్కడ ఉపయోగపడే గిన్నెలు, వీటన్నిటిని కూడా వెండి బంగారు వస్తువులు అన్ని కూడా వాళ్ళు తయారు చేశారు. అంటే రాజు తన దగ్గర ఖజానా ఉన్నప్పటికీ, నిధి ఉన్నప్పటికీ దేవుని మందిరం అనేది రాజు చేసేది కాదు. ఇది
అందరూ కూడా ఎవరైతే ప్రభుని ఆరాధించడానికి నిర్ణయించబడిన ప్రజలు ఉన్నారో వారందరూ కూడా దాంట్లో భాగం అవ్వాలి. దానికోసమనే ఆయన ఏం చేశారు? మోషే నిర్ణయించినటువంటి కానుకని సిద్ధపరిచి ఒక పెట్టి చేయించి దాన్ని అక్కడ పెట్టించి వారందరి చేత డబ్బులు తీసుకొచ్చి దాంట్లో వేయించి మందిరాన్ని బాగు చేయించాడు ఆయన. కాబట్టి మనం ఎందుకు ఆ ఇబ్బంది పడుతూ మనం చేస్తున్నాం అంటే అది మన యొక్క విధి నిర్వహణ, మన భక్తిలో ఒక భాగం. అది అది మీరు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఈ మెసేజ్ లో. మీరు ఒక పైసా అయి ఉండొచ్చు, లేదా దానికంటే ఇంకా తక్కువ అయి ఉండొచ్చు. ఎంత ఇచ్చారన్నది ముఖ్యం కాదు అక్కడ. మనం ప్రభు కొరకు మనం నిలబడ్డామా లేదా అనేది ముఖ్యం అక్కడ. మనం ఏ రూపంలో పనిచేసామా, లేకపోతే కొద్దిగా మనం ఆర్థిక సంబంధమైన సహకారం అందించామా, లేకపోతే ప్రభు కోసం ఆ పరిచర్లో మనం ఎలా పాల్గొన్నాం అనేది గొప్ప విషయం అది. కాబట్టి మరి మీరందరూ కూడా ఆ పనిలో భాగస్వాములై నిజంగా ఆ పని చేసి ఇంటికి వెళ్ళిపోయి అలసిపోయి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిపోయి మరి ఎంతో కష్టపడుతున్నారు మీరు. దీన్ని బట్టి చూస్తే మీకు నాకు అనిపించింది అయితే ఆ చిన్న విధవరాలు 3 పెన్నీలు ఇస్తేనే ఏదో గొప్ప కార్యం జరగబోతుందని ప్రభు దాన్ని చూసి ఈమె ఇక్కడ వేయటం ప్రభు ఆపేశారు. కాబట్టి మీకు కూడా దేవుడు గొప్ప మరి ఆ కార్యాన్ని, అంటే మనకు నిత్య జీవనం మించినటువంటి ఆ కార్యం మనకు ఇంకోటి ఇవ్వలేదు ప్రభు. హల్లెలూయా. సంఘం యొక్క సహవాసము, దేవునితో ముఖాముఖిగా ప్రభుని ఆరాధించే గొప్ప భాగ్యం కంటే మనకి ఇంకేం అవసరం కూడా లేదు మనకి. ఆమె కాబట్టి దేవుని మందిరంలో మరి నిర్మాణంలో, పనుల్లో, పరిచర్యలో, అన్నిటిలో వర్తమానాల బుక్స్ తీసుకొని రావడంలో కానీ ఆ మెసేజ్లు చదువుతున్నప్పుడు ఈ మెసేజ్లు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఎలాగైతే క్యాసెట్లని బ్రదర్ తెలుగులోకి మారుస్తున్నారో క్యాసెట్ మెసేజ్, అదేవిధంగా కొంతమంది క్యాసెట్ లో ఉన్న దాన్ని వినలేకపోతుంటే దాన్ని మళ్ళా బుక్స్ రూపంలో మారుతున్నారు అక్కడ. అది కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ తీసుకున్నాం. వేల్ సోదరుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని రాశారు కదా, 20 శతాబ్ద ప్రవక్త, అన్యజనుల ప్రవక్త, అది క్రిస్మస్ అనుమతితో రాశారు. అది దాంట్లో నేను అనుకున్నా ఇది మనకు ఉపయోగపడదు ఈ పుస్తకాలు అనుకున్నాయి. అని ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పి వాళ్ళు రాశారు అవి. ఆయన చెప్తున్నారు ఆ బుక్స్ అన్ని కూడా వాళ్ళు ప్రేరేపణతో రాశారు. అవి నేను చదవలేదు, నేను చదివితే మళ్ళీ నా హృదయం వేరే విధంగా ప్రేరేపించబడతాం. ఎందుకంటే వాళ్ళు ఏమో రాస్తున్నారు అక్కడ, ఏలియా అన్యజనుల ప్రవక్త అని రాస్తున్నారు. కాబట్టి నేను చదవట్లేదు ఆ బుక్ ని. నేను చదివితే మళ్ళీ నా హృదయము వేరే విధంగా ఉండదు. నేను ఇప్పుడు నేను దాన్ని చదవలేదు, కానీ ఒకరోజు చదువుతాను అని చెప్తున్నారు ఆయన. అంటే క్రిస్ ప్రణాళిక అనుమతితోనే ఆ బుక్స్ తయారు చేయబడ్డాయి. అలాగే క్యాసెట్ విషయంలో కానీ, బుక్స్ విషయంలో కానీ, అక్కడ అమెరికా బ్రెండన్ టెబర్నికల్లో ఏం జరిగిందో, వేలూరులో క్యాసెట్ తయారు చేయడంలో కానీ, అక్కడ బుక్స్ ప్రింట్ చేయడంలో కానీ వేలూరులో ఎలా జరిగిందో ఇక్కడ మీరు కూడా అదే పరిచయం జరిగిస్తున్నారు. క్యాసెట్లు మార్చడంలో కానీ, వర్తమాన పుస్తకాలను ప్రింట్ చేయడంలో కానీ ఆ పరిచర్య మీరు ఎంతగానో కష్టపడుతున్నారు. ఆ బుక్స్ ని అనువదించడంలో సహోదరులు, సహోదరులు, ఆ ఆ తర్వాత క్యాసెట్ రూపంలో మార్చడానికి సహోదరుడు, ఆ వేరే లాంగ్వేజ్ లో ఉన్నదాన్ని మనకు అర్థమయ్యే భాషలో మార్చడానికి, ఇలా మీరు చేసే ప్రతి పరిచర్య కూడా దాని వెనక ఉన్నది ఏంటంటే అక్కడ ఎలాగా దేవుని ఆత్మ పనిచేసిందో ఇక్కడ అలాగే పనిచేస్తా ఉంది. అక్కడ దేవుడు ఎలా ప్రవర్తించాడో ఇక్కడ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అనే గొప్ప సాక్ష్యము మనకు కనబడుతోంది. ఈ వర్తమానం చదువుతున్నాం. ఈ మధ్యలో ఈ వారం అంతా కూడా నాకు ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. ఈ వారం అంతా కూడా నాకు ఇదే ఎక్స్పీరియన్స్. అంటే అక్కడ పనిచేసిన దేవుడే మన దగ్గర పనిచేస్తున్నాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా, చిన్న చిన్న మనం చేసే పనులు, క్రియల్లో కూడా అక్కడ మనం ఇవి చదువుతున్నప్పుడు అక్కడ అదే క్రియలు శ్రవణం యొక్క జీవితంలో, థామస్ గారి యొక్క జీవితంలో ఇక్కడ మనం ఎలాగైతే క్రియల రూపంలో మనం పనిచేస్తున్నామో అదే అక్కడ జరుగుతూ వచ్చింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇది ఇంతకు మించిన గొప్ప ఆనందం మనకు లేదు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిర నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములైనందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. మనం ముగింపు దశకి చేరుకున్నాం. పనులు కూడా మాక్సిమం మనం చేయాల్సిన పనులన్నీ ఇంచుమించుగా అయిపోయినట్టే. మనం ఒకరోజు చెప్తున్నారు, బ్రదర్ మీరు పునాది చేసిన దగ్గర చెప్తున్నారు మనం చేసే పని అయిపోద్ది, మనం చేసి 3 స్లాబ్లు అయిపోయినాయని చెప్తున్నారు. నిజమే, మనం చేసే పని అయిపోయింది. ఇప్పుడు అంతా కట్టుబడులు ప్లాస్టింగ్లు కాబట్టి మనం చేసేది కాదు. ఏమన్నా అందియాల్సి వస్తే, ఒకళ్ళు ఎప్పుడైనా సహాయం చేయాల్సి వస్తే చేయాల్సి వస్తుంది, అంతే తప్ప నిజంగానే మనం చేయాల్సిన పని అయితే అయిపోయింది. మీరందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందించారు. పునాది రోజు చాలా భయంకరమైన వర్షంలో కూడా మన సహోదరులు ఆ బురదలో జారిపోతున్నప్పుడు ఇటు పక్కన పోయి అటు పక్కన పోయి జారిపోతుంది. అది పెద్ద పెద్ద బరువులు ఉన్నాయి ఆ ఐరన్ ఏమంటే పిల్లర్స్ బొట్టలో. అయినా కూడా మరి అలాగే చేశారు మన సహోదరులు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి టైటస్ బ్రదర్ కూడా నడువు నొప్పి వస్తున్నా కూడా వద్దులే బ్రదర్ అయినా కూడా ఆగలేదు బ్రదర్. అంతేగా, ఎందుకంటే ప్రభు కోసం మేము కూడా ఏదో చేయాలి, పరిచయలో మేము కూడా పాలు పొందుకోవాలి అనే ఒక గొప్ప ఆశ అది. కాబట్టి మీ యొక్క ఆసక్తిని ప్రభు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు.
మీరు చేసిన ప్రతి చిన్న కార్యం నుంచి పెద్ద కార్యం వరకు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బహుగా దీవిస్తారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ రోజు చాలా పనులు ఉన్నాయి మనకి. ఆ నేను నిజంగా మంచి వర్తమానం ఈరోజు మాట్లాడదాం అనుకున్నాం, కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రధాన యాజకుడు, రెండవ యాజకుడు అనే సందేశం గురించి మాట్లాడదాం అనుకున్నాను నేను. అంశమే వింతగా ఉంది కదా. ప్రధాన యాజకుడు, రెండవ యాజకుడు. ఇదేం బ్రదర్, ప్రధాన యాజకుడు రెండవ యాజకుడు అంటే నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అది చదువుతూ ఉంటే. రెండో యాజకుడు ఏంటి అసలు? మళ్ళీ రెండో యాజకుడితో ఏం పని ఉంటుంది? యాజకుల్లో ప్రధాన యాజకుడు అంతే కదా. యాజకుడు అంటే అర్థం ఏంటి? యాజకుడు అంటే అర్థం ఏంటి? పరిచారకుడు. యాజకత్వం చేసేవాడు, సేవ చేసేవాడు పరిచారకుడు. అంటే ప్రధాన పరిచారకుడు. ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటి? ప్రధాన సేవకుడు. ఈ యాజకులు అంటే సేవకులు, ఆయన ప్రధాన సేవకుడు, పరిచారకుడు. ప్రధాన యాజకుడు అంటే ఇది ఒక గొప్ప పదంలా ఉంది అనుకుంటాం మనం, కానీ దానికి అర్థం ఏంటంటే పని చేసే ఆయన, ప్రధాన పని చేసే ఆయన. ప్రధాన యాజకుడు అంటే పెద్ద పని చేసే ఆయన, పెద్ద సేవకుడు ఆయన. ఆ ఈ పెద్ద సేవకుడు, రెండో సేవకుడు అంట, ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆ ఇద్దరు, మరి ఆ ప్రధాన యాజకుడు, ఆ రెండవ సేవకుడు ప్రభుకి ఏ విధంగా మరి ఆరాధన జరిగించారు, వాళ్ళ యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదాం అనుకున్నాయి నేను. కానీ మనకి ఈరోజు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి ఇక్కడ. ఈరోజు చేయకపోతే తర్వాత మళ్ళీ చేయలేదు దాన్ని. మళ్ళీ వారు ఖచ్చితంగా మనం ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం, లేదా ఒకరోజు మనం ప్రత్యేకంగా కలుసుకుందాం. ప్రభు మనకి ఆ సమయాన్ని వల్ల నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. సరే, మంచిది. ప్రపంచం అంతా కూడా భయంతో ఉంది ఇప్పుడు. ఎటువైపు చూసినా భయం, యుద్ధ భయం, తెగుళ్ళ భయం, మరణాల భయం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఒకటి వచ్చింది, కరోనా అంతరించిన తర్వాత, అంటే అంతరించిందని చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఆగింది. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, వినపడుతుంది, మీరు విన్నారా? ఏంటది దాని పేరు? అది ఎప్పుడుదో, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఒకటి, స్క్రబ్ టైఫస్ అంట. స్క్రబ్ టైఫస్ కొత్తది. ఇది అంటే చిన్న పురుగులా ఉంటుందండి అది. ఆ? కాదు, మామూలుగా వచ్చి కొడుతుంట, దోమలాగా నల్లిలాగా ఉందంట అది. అది వచ్చి కుడితే వారం తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ముందు జ్వరం వస్తుంది, తర్వాత బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఆ తర్వాత కండరాల నొప్పులు వస్తున్నాయి. ఆ అలాగా బాడీ పూర్తిగా అలాగా బలహీనతకు లోనైపోతుంది. తర్వాత ఆ జ్వరం తీవ్రమైన విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది. ఆ తర్వాత శ్వాస సంబంధమైన సమస్య వచ్చి చనిపోతుంది. నిన్న విజయనగరంలో చీపురుపల్లి అనే ఒక దాంట్లో, మన మన రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రంలో, ఆ, తెలంగాణలో కూడా నమోదైంది ఒక కేసు. రెండు కేసులో నిన్న తెలుగు రాష్ట్రంలో, ఇక్కడ ఏపీలో విజయనగరంలో ఒక కేసు నమోదైంది. అక్కడ చీపురుపల్లిలో ఒక అమ్మాయి చనిపోయింది. నిన్న అంటే భయం, బయటకు వచ్చి నిలబడే పరిస్థితి లేదు. ఆ పురుగు గాల్లో తిరుగుతుందండి. అది వచ్చి ఎప్పుడు కొడద్దో, ఎవరిని కొడద్దో తెలియదు. అంటే ప్రశాంతంగా బయట తిరగలేం. బయటకు వెళ్తే, దేశం దాటి సరిహద్దులోకి వెళ్తే అక్కడ యుద్ధ భయం. బయటకు వస్తే స్వచ్ఛమైన గాలి లేదు, స్వచ్ఛమైన నీరు లేదు, స్వచ్ఛమైన ఆహారం లేదు. అసలు మనిషి భూమి మీద జీవిద్దామంటే ఎటువైపు చూసినా కూడా ఆ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభు మనల్ని తన యొక్క వాక్యంతో అలంకరిస్తూ నిజమైన మరి గోషన్లో మనల్ని ఉంచారు ప్రభు. ప్రపంచమంతా మరణ భయంతో ఉంది, ప్రపంచమంతా తెగులతో, బాధలతో, కటిక చీకట్లో మగ్గుతున్నప్పుడు ప్రభు మనకి ఈ సాయంకాల వెలుగుని మన కోసం పంపించి, ఆయన పరిపూర్ణంగా మనకి ఈ యొక్క గోషేను వెలుగులో ఆయన మనకు ఆహారం అందిస్తూ ఉన్నారు ఆయన. అందుకోసం మనకి లోకము భయపడుతుంది, మనం భయపడలేదంటే కారణం ఏంటి అంటే, మన వెలుగులో ఉన్నాం కాబట్టి ఆ చీకటి గురించి మనకు అర్థం అవట్లా. మనం ఎక్కడున్నాం? వెలుగులో ఉన్నాం కాబట్టి ఆ కటిక చీకటి ఎలా ఉందో మనకు తెలియ, ఇట్లా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎటువైపు చూసినా భయమే, ఎటు చూసినా కూడా అంధకారమే కనపడుతుంది వాళ్ళకి. కానీ మన వెలుగులో ఉన్నాం కాబట్టి మనకి ఎలాంటి భయం లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. నిజంగా అలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉంచిన దేవాది దేవుడైన క్రీస్తు గుణానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు చాలా, ఒకటి కాదు, మనం చూస్తూ ఉంటే మనుషుల్లో, జంతువులు ఆ రోజున ఏదైనా ఎలాగైతే జంతువు ఎలాగైతే అవ్వ యొక్క గర్భంలోనికి ప్రవేశించిందో, ఆ జంతువు యొక్క జీవంతో కయ్యను పుట్టాడో, ఆ జంతువు యొక్క జీవము మనుషుల ద్వారా ప్రయాణం చేస్తూ వచ్చింది. మనిషి మృగంలా మారిపోతున్నారు, జంతువులా మారిపోతున్నారు మనుషులు. చూడండి, రీసెంట్ గా కాదు, నిన్న మధ్యాహ్నమే రాజస్థాన్ లో ఒక అమ్మాయి తనకు పుట్టిన ఒక చిన్న బేబీని 9 రోజులు 19 రోజులు 19 రోజుల బేబీని నోట్లో ఏడిస్తే బయట పడేయాలనుకుంది. బయట పడేస్తే చంపలేకపోయింది, పీక బిసి చంపలేకపోయింది, అది ఎవరు రాలా.
కాబట్టి ఏం చేయాలి? ఆ ఆ బాలుడి చిన్నారి నోట్లో ఒక రాయి పెట్టింది, ఆ ఏడుపు బయటికి రాకుండా. నోరు తెరిచి పెద్ద రాయి ఒకటి నోటు పెట్టేసింది, లోపలికి వెళ్ళకుండా. ఏడుపు మాత్రం బయట కనపడకూడదు, ఊపిరి రాకుండా చనిపోయి ఆమె చంపలేకపోయింది. కాబట్టి నోరు తెరిచి ఒక రాయి లోపల పెట్టేసి ఆ రాయి బయటికి రాకుండా ఈ పెద్దల రెండు కలిపేసి ఫెవికిక్కేసి అంటించేసింది. ఇది మనుషులు చేస్తారా బ్రదర్? ఎవరిని అది చేయగలుగుతారు మనుషులు? ఇది ఎవరు చేస్తారు ఈ పని? మృగం మనుషుల్లో పనిచేస్తుంది. కయ్యను ఆత్మ మనుషుల్లో పనిచేస్తుంది. అక్కడ ఆ ఏదెన్లో అపగర్భంలోకి ప్రవేశించి మనుషుల్లోకి వచ్చినటువంటి జంతువు మనుషుల రూపంలో ఉండి ఈ విధంగా అది మరి ప్రవర్తిస్తూ ఉంది. ఎంత భయంకరమైన సంఘటన చూడండి. తర్వాత ఆ మూలుగులు, ఆ బేబీ చిన్న చిన్న మూలుగులు వినపడి కొంతమంది వెళ్ళి తీసుకుని వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. ప్రస్తుతానికి హాస్పిటల్ ఉంది బాబు, ఆ చిన్నారి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నామో చూడండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత విధేయతగా వాక్యానికి లోబడి మనం ఉండాలి అనేది నేర్చుకోవాల్సిన పరిస్థితి. మిగతా పురుషుల్లాగా మన పురుషులు మనం ప్రవర్తించకూడదు, మిగతా స్త్రీల్లాగా మన సహోదరులు ప్రవర్తించకూడదు. ఎందుకంటే మనం ఈ లోకానికి వేరైన వారుగా ఉన్నాం, మనం ప్రత్యేకించబడిన వారిగా మనం ఉన్నాం. ప్రధాన యాజకుడు ఎలాంటి వస్త్రాలు ధరించాడు? ప్రత్యేకించబడిన వస్త్రాలు ధరించాడు ఆయన, మిగతా వాళ్ళకి లేవు. ప్రధాన యాజకుని యొక్క వస్త్రాన్ని మిగతా వాళ్ళు వేసుకోదని చెప్పాడు ప్రభు. ఆ వస్త్రాలు ధరించాల్సింది ఎవరంటే ఒక ప్రధాన యాజకుడే ధరించాలి. కాబట్టి నీవు వినే ఈ సందేశము మిగతా వారి కోసం కాదు, నీ కోసమే. నువ్వు వినే ఈ సందేశము ప్రత్యేకమైన సందేశం. కాబట్టి మీరు అన్ని విషయాల్లో లోక సంబంధమైన వారికి కాకుండా మీరు దేవుని బిడ్డలుగా మీ క్రియలు మీ విశ్వాసం అంతా కూడా మరి ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు అందుకోసమే మనల్ని ఈ రోజున రాజులైన యాజక సమూహంగా మార్చాడు ఆయన. ఆమె హల్లెలూయా. కాబట్టి ఆ యాజకుడు ఏ విధంగా అయితే ఆ పరిచయం చేయడానికి నిర్ణయించబడ్డారో, ఇప్పుడు ఈ యొక్క యాజకులకు ఉన్న మనందరిని ప్రభు దేవుని ఆ మందసములో లేదా దేవుని యొక్క మందిరంలో పరిచయం చేయడానికి దేవుడు మనందరం కూడా నిర్ణయించాడు ఆయన. ఇప్పుడు మన యొక్క జీవితాలు, మన మాట, మన నడవడిక, మన క్రియలు అన్నీ కూడా మరి ప్రత్యేకంగా ఉండే విధంగా మీరు చూడాలి. ఆ విధంగా మీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. చూడండి, ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మరొక సంఘటన జరిగింది. అదేంటంటే మీరేదో చూసే ఉంటారు కదా, మనషే గోత్రికులు. చదివారా? 2 రోజుల నుంచి ఇదే టాపిక్ అయిపోయింది కదా, న్యూస్ ఛానల్లో, యూట్యూబ్లో, న్యూస్ ఛానల్లో అన్నిటిలో కూడా ఇదే అయిపోయింది కదా. ఏంటి ఆ విషయం అంటే, మన ఇండియా దేశంలో మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో 5,800 మంది యూదుల్ని ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళ కొరకు కొన్ని కోట్ల రూపాయలు షెకేళ్లు కేటాయించింది వాళ్ళ పార్లమెంటు, ఇజ్రాయెల్ పార్లమెంటు. వీళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు, ఇళ్ళు, నివాస వ్యవసాయ భూములు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించడానికి విడతల వారీగా ఈ 2026 నుంచి 30 లోపు, అంటే 4 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టాలనేది ఇజ్రాయెల్ పార్లమెంట్ యొక్క లక్ష్యం. దీనికి సంబంధించి ఆల్రెడీ 1,200 మందిని ఎంపిక చేశారు తీసుకెళ్ళడానికి. 1,200 మంది ఎంపిక చేశారు. ఇందుకీ ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ఈ తెగ ఎవరై అంటే మనషే గోత్రికులు. వీళ్ళు ఎవరంట? మనషే గోత్రికులు. ఎవరు ఈ మనషే గోత్రికులు? ఎవరైతే యెహోషువ కాలంలో యొర్దానికి ఇవల పక్క అర్ధగోత్రం వారు ఎవరైతే స్వాస్థ్యాన్ని పొందుకున్నారో వారిలో కొంతమంది ఈ యొక్క మణిపూర్, మిజోరాము, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. ఈ ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా కఠినమైన పరీక్షలు చేసి వీళ్ళు అవునా కాదా చెప్తారు కదా. అక్కడికి వెళ్తే సౌకర్యాలు ఇస్తారు, భూములు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, కాబట్టి మేము కూడా ఇజ్రాయెల్మే అని వెళ్ళిపోతారు కొంతమంది. అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కొంతమంది రబ్బీలు ఏర్పాటు చేశారు. ఆ రబ్బీలు వీళ్ళు కొన్ని రకాల పరీక్షలు జరిపించి వాళ్ళ దగ్గర 12 గోత్రాలకు సంబంధించినటువంటి రక్త నమూనాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఆ డిఎన్ఏలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏ డిఎన్ఏతో సరిపోల్చబడుతుంది? మనషేనా, ఎఫ్రాయిమా, రూబేనా, లేకపోతే గాదునా, ఎవరికి ఎవరికి ఆ డిఎన్ఏ సరిపోతుంది, ఎవరి రక్తానికి ఏ గోత్రానికి సరిపోతుంది అనేది వాళ్ళు కఠినమైన పరీక్షలు జరిపి ఆ తర్వాత వాళ్ళు నిజంగా యూదులే, వాళ్ళు ఇజ్రాయేలులే అని వాళ్ళకి నమ్మకం కలిగితే అప్పుడు వాళ్ళకి తగిన సౌకర్యాలు అక్కడ కల్పించి అప్పుడు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధం చేశారు. కాబట్టి ఇప్పుడు మనషే గోత్రికులు ఇక్కడ గుర్తించారు. 5,800 మందిని గుర్తించారు ఇక్కడ మిజోరాము, మణిపూర్ ఆ ప్రాంతాల్లో. మొన్న జరిగిన అల్లర్లో కూడా
కొంతమంది ఇద్దరు యూదులు చనిపోయినట్లుగా కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. కానీ అది వాళ్ళు యూదులో కదా తెలియదు, కానీ ఇప్పుడు తేల్చారు వాళ్ళు యూదులని. కాబట్టి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేసింది. ముందుగా 1200 మందిని తీసుకెళ్తున్నారు. చూసారా? అంజూరపు చెట్టు చిగురించిందంటే ఎక్కడో ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చారనుకుంటున్నాం మనం. కానీ ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఇప్పుడు జనాలు? నీ కళ్ళ ఎదుట నుండి నీ ముందు నుంచి వెళ్తున్నారు అక్కడికి. అంటే అంజూరపు చెట్టు చిగురించింది అంటే ప్రభు ఎక్కడ ఉండాలి? భూమి మీద వచ్చేసి ఉండాలి. అయినా కూడా ఈ లోకం గుర్తించలేని పరిస్థితిలోకి వచ్చారు. ఈ మనషే గోత్రికులు మన దగ్గర ఉన్నారు, మనకు మన 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 ప్రాంతంలో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. మన కనులు ఎదుట మనము గ్రహించినట్లుగా ఇప్పటి వరకు దేవుడు 46 నుంచి 48 వరకు ఇజ్రాయెల్ అక్కడ సమకూర్చబడుతూ ఉంటే, ఇక్కడ వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడే ఉండి మనకి తెలివి వచ్చేదాకా, చూడండి, మనకి తెలివి వచ్చేదాకా, మనం గ్రహించేదాకా దేవుడు వాళ్ళ యొక్క హృదయాలను కఠినపరిచి ఇక్కడే ఉంచి కొన్ని రకాల మరి ఆ అసౌకర్యాలు వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళు ఇజ్రాయెల్కి లెటర్లు రాసి 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 వాళ్ళు ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత వాక్యం మనం నెరవేర్చబడుతుంది, మనం గ్రహించగలిగే స్థితికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడ పంపిస్తూ ఉన్నారు. మనిషి అంటే అర్థం ఏంటి? మనిషి అంటే అర్థం ఏంటి బ్రదర్? మరిచిపోవుట. ఎవరు ఈ మనిషి? యేసేపు యొక్క పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. యేసేపు ఎందుకు పెట్టాడంటే మనిషి అని, తను యేసేపు ఎంత కష్టపడ్డాడంటే ఏ తప్పు చేయలేదు అతను. ఎక్కడ స్వార్థం లేకుండా తన అన్నలను ప్రేమించాడు. కానీ అన్నలు అతని మీద ఏం పెట్టుకున్నారు? ద్వేషం పెట్టుకున్నారు. వీడు కలగనేవాడు, మనల్ని వీడు పెత్తనం చేయాలని చూస్తున్నాడు మన పైన అని ద్వేషం పెట్టుకుని ఏ తప్పు లేని యోసేపు మీద వాళ్ళు పగ పెంచుకొని కక్ష పెంచుకొని కొట్టి గాయపరిచి తీసుకెళ్లి గూతులు పడేశారు. చంపడానికి చూశారు. రూబేన్ అడ్డం పడ్డాడు. లేదు లేదు మీరు అలా చేయొద్దు అని అడ్డం పడ్డాడు. రూబేను కొద్దిగా తప్పుకున్నాడు. ఆ గోతులు పడేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, రూబేన్ ఎలాగో మనం సంప్రదించలే అని చెప్పి ఆ రూబేన్ వచ్చేలోపు ఏం చేశారు? బయట తీసి వ్యాపారస్తులు కమ్మేశారు. అతను ఏ తప్పు చేయలేదు. యేసేపు అన్యాయపు శిక్షను భరించాడు ఆయన. అక్కడికి వెళ్ళి అక్కడ పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉండి పొతీఫర్ ఇంట్లో అతను పని చేస్తూ ఉంటే పొతీఫర్ భార్య ఒక అన్యాయపు సాక్ష్యం వల్ల తన మీద నింద మోపడం వల్ల జైల్లో ఉన్నాడు. ఎక్కడైనా తప్పు చేశాడా బ్రదర్? ఆలోచనలో కానీ క్రియల్లో కానీ ఇంక ఏ విషయంలో తప్పు చేశాడా? లేదు. తన మైండ్ లో కూడా తన యజమాని భార్య ఏదైనా అసభ్యంగా అనుకున్నాడా? తన మైండ్ లో అనుకోలేదు. భూ సంబంధంగా శరీర సంబంధమైన క్రియలు కూడా లేవు. ఆయన కూడా యోసేపు మీద అబద్ధపు నింద మోపింది ఆమె. ఇలా చేయబోయాడు, నా చీర లాగిపోయాడు, నా చేయి పట్టుకుపోయాడు, ఇదిగో నా పై వస్త్రాన్ని పట్టుకుని పోయాడు, ఇలా నింద మోపి తీసుకెళ్లి జైల్లో వేయించారు. అక్కడ అవమానాలు పడ్డాడు. బట్టలు మాసిపోయినాయి, గడ్డం మాసిపోయింది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? విచిత్రమైన వస్త్రంతో ఉన్నాడు ఆయన, రంగురంగుల వస్త్రంతో ఉన్నాడు ఆయన. తండ్రి దగ్గర ప్రేమలో ఉన్నాడు ఆయన. యాకోబు అతను ఎక్కడికి కూడా పంపలేదు, పంపించేవాడు కాదు, అంతగా ప్రేమించాడు. ఎందుకంటే యాకోబు రాహేలు ప్రేమించాడు కాబట్టి, రాహేలు యొక్క కుమారుడు కాబట్టి ఎక్కువగా తన దగ్గరే ఉంచుకున్నాడు అతన్ని. అందువల్ల కూడా ఆ అన్నలకి ఇంకా కోపం వచ్చింది యేసేపు అంటే. చివరికి ఆ జైల్లో ఉండి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మరి ఆయన రాజుగారి దగ్గరికి వచ్చి కలబావని చెప్పి ఆ తర్వాత ఆ దేశానికి ఆయన ఏమైపోయాడు? అధిపతి అయిపోయాడు. దేవుని స్తోత్రంగా. చూడండి బ్రదర్, యోసేపు ఐగుప్తులో ఉన్నారు. ఇజ్రాయెల్లో ఏం లేదు? ఆహారం లేదు. అవునా? ఇజ్రాయెల్లో ఆహారం లేదు. ఇప్పుడు ఆహారం రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఐగుప్తు నుంచి ఆహారం రావాలి. కాబట్టి ఐగుప్తులోకి ఇజ్రాయేల్ వచ్చి ఆహారం ఎక్కడ తీసుకెళ్లారు? యెరూషలేము తీసుకెళ్లారు. యెరూషలేము తీసుకుని వెళ్ళి ఆహారం భుజించి సరిపోలేదని మరలా ఆహారం కోసం మళ్ళీ వచ్చారు. ఈసారి యోసేపు తాను బయలుపరుచుకున్నాడు. అవునా? అప్పుడు ఏం చెప్పారు తెలుసా? వెళ్ళి తండ్రిని తీసుకుని రండి అని పంపించాడు. వీళ్ళు అక్కడ ఉన్న 70 మందిని అన్నలు వచ్చారు ఆహారం తీసుకోవడానికి. కానీ మరలా వెళ్ళి 70 మంది యాకోబుతో పాటుగా తన శిష్యులు, తన పిల్లలు, కాల్బలము 70 మంది ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చారు. అంటే ఆహారము అన్ని దేశంలో ఉంది. అన్య దేశము నుండి ఆహారం ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేముకి వెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు ఆహారం ఎక్కడుంది? ఇప్పుడు
అన్ని దేశంలో ఉంది. యేసేపు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అన్ని దేశంలో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఈ మనషే లాంటి గోత్రికులు ఎందుకు ఇండియా నుంచి ఇతర దేశాల నుంచి 12 గోత్ర ప్రజలు ఎందుకు అక్కడ పోగు చేయబడుతున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్య దేశం నుండి ఆహారము అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఈ ఆహారాన్ని అక్కడికి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్య దేశంలో ఉన్న యోసేపు దగ్గర నుండి ఈ ఆహారాన్ని, ఈ వాక్యాన్ని, ఈ బయలుపాటుని, ఈ ప్రత్యక్షతని వాళ్ళు మోషే ఏలియాల ద్వారా ఈ వాక్యము అక్కడికి వెళ్ళబోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యము అక్కడికి వెళుతుందో మరలా ఈ పరిపూర్ణమైన బయలుపాటు కోసము, పరిపూర్ణమైన వాక్యం కోసము వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. మళ్ళీ అదే క్రిస్తామస్ గారు చెప్పింది, ప్రతి ఒక్కరు కూడా ఈ వేలూరు వీధిలో తిరగబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం మీడియాకి మనం వార్త తీసుకోవట్లేదు వాళ్ళు, కానీ రేపటి దినమందు వాళ్ళే వచ్చి ఏం చేస్తారంట, మైక్ పెట్టి అడుగుతారు, ఏంటి సోదర్ థామస్ ఏం జరిగింది ఇక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ, అనేక మంది కనపడుతున్నారు ఈ వీధుల్లో, ఏం జరిగింది అని మన దగ్గరికి వచ్చి మన ఎంట్రీ కోసం వాళ్ళు వచ్చి క్యూలో నిలబడే రోజు రాబోతుందని చెప్పారు ఆయన. ఎందుకంటే ఆ రోజున అనేక మంది బయలుదేరి ఇండియా దేశానికి రాబోతున్నారు. వాక్యము ఇజ్రాయెల్కి వెళ్ళింది, మరలా అక్కడి నుంచి తిరిగి మరలా ఇజ్రాయెల్ ఇక్కడికి రావాలి. ఎందుకంటే యోసేపు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నారు. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి మనషే ఎందుకు అక్కడికి వెళ్తాడంటే, ఇప్పుడు ఏలియాలు అక్కడికి రాబోతున్నారు, వర్తమానికులు అక్కడికి వెళ్ళబోతున్నారు. అక్కడికి 1,44,000 మందిని దేవుడు అక్కడ సపరేషన్ చేయబోతున్నాడు అక్కడ. కాబట్టి ఆ 12 గోత్రికులు ఎక్కడైతే చెదిరిపోయారో, అషూర్ కాలంలో, బబులోని కాలంలో, టైటస్ చక్రవర్తి కాలంలో ఎవరైతే ఇజ్రాయేల్ తమ దేశం నుంచి చెదిరిపోయారో, ఆ చెదిరిపోయినటువంటి యూదులందరినీ కూడా, ఆ 12 గోత్రికులందరినీ కూడా, ఇజ్రాయేల్ అందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆయా కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆ దేశాలను సమకూరుస్తున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైపోయిందండి. ఆ 48 నుంచి 1948 నుంచి వాళ్ళు ఒక మిషన్ చేపట్టారు ఇజ్రాయేల్. అదేంటి ఆ మిషన్ పేరు ఏంటంటే అలియా అంట. ఆ మిషన్ పేరు అలియా. అంటే అలియా అంటే అర్థం ఏంటంటే ఎక్కి రమ్ము అని అర్థం అంట. అలియా అంటే ఎక్కి రమ్ము అని అర్థం. అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే నువ్వు మన దేశానికి విమానం పంపిస్తాం, మేము మన దేశానికి మీరు వచ్చేయండి, పక్షిరాజు రెక్కల పైన మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పి యెషయాలో దేవుడు చెప్పారు కదా. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులకి ఏ దేశంలో ఉన్నారో అక్కడికి ఈ విమానం పంపిస్తుంది ఇజ్రాయెల్ గవర్నమెంట్. వాళ్ళ దాంట్లోకి ఎక్కి ఈ దేశానికి వచ్చేస్తున్నారు. అలియా అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా, ఒక కార్యక్రమం ద్వారా ఈ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో భాగంగానే ఇక్కడ 5,800 మందిని ఇజ్రాయెల్కి తీసుకొని పోతా ఉన్నారు ఇక్కడ. అంటే చూడండి, ఎక్కిరా అనే ఒక కార్యక్రమం ఎవరి కోసం జరుగుతుంది? ఇది అక్కడ 12 మందిని గోత్రికులను పోగు చేయడం కోసం కాదు బ్రదర్, నువ్వు వెళ్ళబోతున్నావు అనే దానికోసం అది. హల్లెలూయా. మనషే ఎక్కబోతున్నాడు. మనషే స్వాస్థ్యాన్ని పొందుకున్న అర్ధగోత్రపు వారు వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఆ విమానాన్ని ఎక్కబోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీవు కూడా, మనషే అనగా అర్థం ఏంటి? మర్చిపోవుట, మరుచుట, మరుచుట. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ఇక్కడ ఆదికాండము మనం చూస్తే కనుక 41లో అనుకుంటా యేసేపు అంటాడు అక్కడ, నేను పడిన బాధ, వేదన మరియు నేను నా కుటుంబ సభ్యుల్ని, నా కుటుంబాన్ని మర్చిపోయాను కాబట్టి దానికి ప్రతిగా నా కుమారుడికి ఏం పేరు పెట్టాను? మనషే అని పేరు పెట్టాను చెప్పి అక్కడ రాయబడింది బైబిల్లో. అంటే ఇప్పుడు మనం కూడా మర్చిపోయాం. మనకు వచ్చిన అవమానాలు, మనకు వచ్చిన నిందలు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి మనము ఇక్కడ నుంచి ఏం చేయబడుతున్నాం? మనం ఎక్కి వెళ్ళిపోతున్నాం వాక్యం అనే నిజమైన విమానం మీద, నిజమైన ఆ ఎత్తబాటులో మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాం. మనం ఈ సమయంలోనే ప్రభు ఎందుకు మన కనులెత్తి ఈ కార్యం జరిగిస్తున్నాడు బ్రదర్? ఈ మనిషి అర్ధగోత్రపు వారు యేసేపు యొక్క జ్యేష్ఠ కుమారులు. వీళ్ళు పరిశీలన చేసి చూడండి ఇంటికి తర్వాత. యేసేపు యొక్క జ్యేష్ఠ కుమారుడు. యేసేపుకి చూడండి 7 సంవత్సరాలు ఐగుప్తులో పంట పండిన తర్వాత 7వ సంవత్సరంలో ఈ మనిషి పుట్టాడు. 7 సంవత్సరాలు పంట పండింది. అప్పటికి కరువు వచ్చింది, పంట పండుతుంది. ఆ తర్వాత ఏం రావాలి? కరువు రావాలి. ఆ 7 సంవత్సరాలు పంట పండిన తర్వాత 7వ సంవత్సరంలో ఫలము సమృద్ధిగా ఉన్నప్పుడు యోసేపుకి ఈ మనషే పుట్టాడు. ఇప్పుడు మనం కూడా ఎప్పుడు పుట్టాం బ్రదర్? సమృద్ధి అనే ఆ కాలంలో మనం పుట్టాం. ప్రభుకి స్తోత్రం కలగాలి. మనం నిజమైన మనషీలుగా ఉన్నాం మనం అందరం కూడా. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాం. మనము ఇప్పుడు దాకా మనం ఈ లోకంలో కలిసిపోయి ఉన్నాం. వాళ్ళు అంటున్నారట, మాకు ఆ హిబ్రూ రాదు, మేము ఈ యొక్క ఇండియా కల్చర్ లో మేము అలవాటు పడిపోయినాము అని వాళ్ళు చెప్తే, వాళ్ళ కోసం సపరేట్ గా ప్రత్యేకంగా లాంగ్వేజ్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ హిబ్రూ భాష నేర్చుకోవడానికి. మీరు ఇనే ఉంటారు అనుకుంటాను, నేనే లేట్ అనుకుంటాను. వాళ్ళకి హిబ్రూ భాష, వాళ్ళకి ఉండటానికి ఇల్లు, వాళ్ళకి ఉద్యోగాలు, ఇతర సౌకర్యాలు,
అన్ని సమకూర్చి తీసుకెళ్తున్నారు అక్కడికి. ఆల్రెడీ మనకంటే ముందుగా మనకి సిద్ధపరచడానికి ప్రభు వెళ్ళారు కదా అక్కడికి. హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచి ఎత్తబడబోతున్నాము అనే సూచన దేవుడు మరొక రూపంలో మరొక విధంగా మనకు చూపిస్తూ వచ్చారు ప్రభుకి స్తోత్రం కలను కాక. కాబట్టి ఈ మనషే ఆ స్వాస్థ్యాన్ని పొందిన అర్ధ గోత్రపు వారిలో మనిషి ఉన్నారు 3 గోత్రాల్లో. అదేవిధంగా ఈ మనిషే జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నారు. అది కాకుండా ఈ మనిషే ఫలాలు సమృద్ధిగా పడిన సమయంలో ఈ లోకానికి వచ్చాడు. కోతకాలంలోనే మంచం ఎప్పుడు వచ్చింది లోకానికి? ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయిన మంచం బెషబెస్కి ఎప్పుడు వచ్చింది? కోతకాలంలో వచ్చింది. వర్ణానికి కళ్ళ దగ్గరికి వచ్చి ఆగింది. తెలుసా మీకు? ఆవులు ఎక్కడికి వచ్చి ఆగినాయి? వర్ణానికి కళ్ళ దగ్గరికి వచ్చి ఆగినాయి. వర్ణానికి కళ్ళం అంటే ఎవరు అది? మనమే. అది అక్కడ సంహారదూత నిలబడింది. అక్కడ ఆ కళ్ళంలో దేవుని యొక్క ఒక ఉన్నతమైన స్థలం అది. ఆ యొక్క మనసం వచ్చి అక్కడ ఆగింది. అక్కడ చూడండి, అనేక ప్రాంతాలు దాటుకుంటూ వచ్చింది. అనేక మంది ఆ మనసు దాటుకుంటూ వస్తుంటే అన్ని చోట్ల తీర్పే. థామస్ గారు చెప్తున్నారు ఈ సందర్భం గురించి మాట్లాడితే ఏం చెప్తారంటే, ఈ బెషమేసు వారు ఆ దూరంగా మంచం కనబడినప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? అది చూసి సంతోషపడ్డారు వీళ్ళు. ఓ, దేవుని యొక్క నిబంధన మంచము మా దగ్గరికి వచ్చేస్తుంది అని సంతోషపడ్డారు వాళ్ళు. కానీ సంతోషపడేసినట్టుగా బెత్షెమెషు వాళ్ళు దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని వాక్యాన్ని వీరారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆ పెట్టి అక్కడికి రావడంతోనే దాన్ని ఆరాధించాల్సిన బదులుగా లేవీలు పట్టుకుని దాన్ని ఒక నిజమైన ఒక స్థలంలో ఉంచి దాన్ని మరి దేవునికి ఘనత ఇవ్వాల్సిన దానికి బదులుగా ఆ పెట్టెను తెరిచి వాళ్ళు అవమానపరిచారు దేవుణ్ణి. దాంట్లో అక్కడ అనేక వేల మంది అక్కడ చనిపోయారు. థామస్ గారు చెప్తున్నారు, ఇప్పుడు మందసం వచ్చిందని చెప్పినప్పుడు, క్రిస్ బెండాం వచ్చారు అని చెప్పినప్పుడు అనేక మంది సంతోషపడ్డారు. అనేక మంది లేచారు, గంతులు పెట్టారు, కేకలు పెట్టారు. కానీ చేయకుండా పనులు చేస్తున్నారు సంఘంలో ఉండి. చేయకుండా ప్రభువుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచట్లేదు. ప్రభుని ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించట్లేదు. కాబట్టి అనేక మంది మనం విడిచి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు ఆయన. నిజమండి. మనసును చూసి అందరికి గంతులు పెట్టారు. అవును, ఎవరిదా? క్రిస్ బెండమే దేవుడు, క్రిస్ బెండమే దేవుడు అని అందరూ కేకలు పెట్టారు. మనసం వచ్చింది, కానీ ఆ మనసాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచట్లేదు. ఆ మనసము ఏ స్థానంలో పెట్టాలో తెలియట్లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మార్చేస్తున్నారు. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు మార్చేస్తున్నారు. అందువల్ల అనేక మంది మరణానికి పాత్రలు అయిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారంట వాక్యాన్ని విడిచిపెట్టి. సమస్య చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే అత్యున్నతమైన సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు బండను ఆరాధించే ప్రజలే. కానీ వాళ్ళు ఎవరంట? బెత్షెమెషు వాళ్ళు. మిగతా వాళ్ళు అయితే దాన్ని చూసి మాకొద్దు అని పంపించేశారు. కానీ వీళ్ళు సంతోషంతో స్వీకరించారు దాన్ని. అవునా? మీరు చదివారా? మొదటి సమయంలో ఈ విషయం మనకు కనబడుతూ ఉంటాయి. రాజుల్లో కూడా కనబడుతూ ఉంటుంది మనకి. వాళ్ళు ఆహ్వానించారు, సంతోషంగా గంతులు పెట్టారు. ఓ, దేవుని మనసు మాకు వచ్చేసిందని వాళ్ళు కేరింతలు పెట్టారు. కానీ ఆ మనసాన్ని ఎలా గౌరవించాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు క్రీస్తు బెణాము వచ్చారు, వీళ్ళందరూ చేర్చుకున్నారు. కానీ ఆ క్రీస్తు బెణాము ఇప్పుడు ఎలా కదలాడుతున్నారు, ఆ క్రీస్తు బెణాంకి ఇప్పుడు ఏ స్థానం ఇవ్వాలి అనేది ఈ లోకానికి అర్థం కాలేదు. కాబట్టి ఆ బెషమెషు లాగా సంతోషపడ్డారు. కానీ ఆ స్థానం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి బాణం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే క్రిస్ థామస్ ని, ఆయన స్థానాన్ని, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఆయనకి దక్కాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా ఎవరైతే అవమానపరుస్తున్నారో వారందరూ ఎవరు బ్రదర్? బెషమెషు వాళ్ళు. గంతులు పెట్టారు, కేకలు పెట్టారు, మనసమని నమ్మారు, క్రీస్తు ప్రణామాన్ని ఆరాధించారు. కానీ దానికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు వాళ్ళు. ఆ క్రీస్తు ప్రణామం ఎక్కడున్నారో వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఆయన ఏమై ఉన్నారో చూసే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చారు ఆయన. ప్రభుకి స్తోత్రం కనుక. నిజమైన నిబంధన మంచం అనే మెసేజ్ లో క్రిస్తామస్ గారు చెప్తున్నారు, ఆ మనసాన్ని మోయడానికి లేవీలు ఎలాగైతే నిర్ణయించబడ్డారో ఇప్పుడు క్రీస్తు బ్రణమైనటువంటి ఆయన మోయడానికి మనం నిర్ణయించబడినాం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే క్రీస్తు బ్రణము మన లోపల ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా అని చెప్పారు. కానీ క్రిస్తామస్ గారు ఆయన అంత వివరంగా చెప్పడానికి అవకాశం లేదు కూడా చెప్పలే. వాక్యం లోపల వాక్యం ఉంది, అది క్రీస్తు. మనసం ఉంది, అది క్రీస్తు అని రెండు చెప్పారు. కానీ ఒకదాని గురించి మాట్లాడారు. అక్కడ మనసం ఉంది, ఆ మనసం ఎవరు? క్రీస్తు బెండము. ఆ మనసం లోపల ఏముంది? వాక్యం ఉంది, అది కూడా క్రీస్తే. ఇప్పుడు ఆ క్రీస్తు ఎక్కడ ఉన్నారంటే మీలో ఉన్నారని చెప్పారు. మళ్ళీ మనసం గురించి టాపిక్ మళ్ళీ అక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అది చెప్పుంటే కనుక ఆయన స్థానం ఏంటి అక్కడ చూపించాలి కాబట్టి ఆయన మాట్లాడాలి. అది చెప్పాల్సిన పరిచర్య నీది. ఆయన ఎక్కడున్నారు దాంట్లో ఆ ప్రత్యక్ష గుడారంలో ఆయన స్థానం ఏమైందో అని ఈ లోకానికి చెప్పాల్సిన పరిచర్య నీ పరిచర్య అది. కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తు బెండమును మోసేటువంటి ఆ మందసం ఎవరై అంటే అది మనమే ఉన్నాం. ఇప్పుడు ఆ క్రీస్తు బెండం ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మన లోపల ఉన్నారు. క్రీస్తు నమస్కారం చెప్తున్నారు, ఆ మందసం పోతా ఉంటే మనం పక్క తొలిగిపోతామే. ఎవరు దాన్ని పక్క తొలిగిపోయింది, శత్రువులు పక్క తొలిగిపోయారు, అందరూ కూడా పక్కకి తప్పుకొని దారిచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే నీ లోపల క్రీస్తు బెండం ఉన్నట్లయితే, నువ్వు మనసంగా ఉన్నట్లయితే, నువ్వు వెళ్తా ఉంటే మనం నీ ఎదురు నుంచి తప్పుకుంటా ఉంటుంది, శత్రువులని ఎదురు నుంచి
తప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే నీవు ఇప్పుడు నిబంధన మందసమై ఉన్నావు. ఇప్పుడు నీవు హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే నీ లోపలే క్రీస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ సంభవాలు జరుగుతున్నాయి అంటే, దేవుడు నిన్ను యుక్త కాలం ముందు గ్రహించే స్థితికి దేవుడు నిన్ను నడిపించి, నువ్వు గ్రహించినట్లుగా కార్యాలు దేవుడు మరి జరిగిస్తూ వచ్చాడు. ఆయన ఈ మనుష్య గోత్రికులు మరి బయలుదేరి ఆ దేశానికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇద్దరు ప్రవక్తలు అక్కడికి సందేశం తీసుకెళ్ళబోతున్నారు. అక్కడికి 1,44,000 మంది దాంట్లోంచి ఏం చేయబోతున్నారు? ప్రత్యేకించబడబోతున్నారు. అక్కడ ఒక గొప్ప ఎత్తబాటు జరగబోతుంది. అక్కడ గొప్ప కదలకి రాబోతుంది. భూ నివాసులందరూ కూడా ఆ వర్తమానంతో మరొకసారి బాధింపబడబోతున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద పగబెంచుకోబోతున్నారు. అలాంటి గొప్ప పరిచర్య మరి జరగబోతుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా వీళ్ళు ఏం చేశారు? తీసుకుని పోతున్నారు. అక్కడ ఈ మనుష్య గోత్రికుల మీద కూడా, రూబేని మీద, గాదీల మీద, ఆ అర్ధ గోత్ర వారి మీద కూడా ఒక నింద మోపారు అక్కడ. అవునా? మనం ఒకసారి చెప్పుకున్నాం. యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. మనం ఒకసారి చెప్పుకున్నాం, గుర్తుందా? యోర్దాను దాటి అవతలికి వెళ్ళారు. వాళ్ళ మీద నింద మోపారు. వాళ్ళ మీద మీరు తప్పిపోయారు. బలిపీఠం నిర్మించినప్పుడు ఏదా బలిపీఠం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం చూడండి. వాళ్ళు ఇక్కడ 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. క్రిస్తు థామస్ గారు దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ఆయన వివరించిన తర్వాత దాని అంత గొప్పగా మనం వివరించలేం. ఏమనంటే తూర్పులో యోర్దానికి యువతల పక్కనే వాళ్ళు ఏం చేశారు? స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. 2.5 గోత్రికులు. ఎవరు? రూబేనీలు, గాదీలు, మనషేలోని సగం మంది, మనషే గోత్రంలో సగం మంది. వీళ్ళు యోర్దానికి యువతల పక్కే వాళ్ళు మోషేని అడిగారు, అయ్యా మాకు చాలా విస్తారంగా ఉన్నాయి, పశువులు అన్ని కూడా మాకు ఎక్కువగా ఉన్నాయి, మాకు స్వాస్థ్యాన్ని ఎక్కడే ఇవ్వమంటే ఆయన సరే ఓకే ఒప్పుకున్నాడు. ఆయన అయితే ఒకటి చెప్పాడు, ఆయన మీరు చాలా యుద్ధవీరులు ఉన్నారు, వాళ్ళలో యుద్ధవీరులు తక్కువగా ఉన్నారు కాబట్టి మీరు స్వాస్థ్యాన్ని తీసుకోండి, కానీ మీరు యోర్దాన్ని దాటి అవతల పక్క వెళ్ళి శత్రువులను ఓడించి ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు వచ్చి మీ స్వాస్థ్యం తీసుకుని చెప్పాడు ఆయన. ఆ మాట ప్రకారంగా వాళ్ళు దానికి లోపడ్డారు. వాళ్ళు యోర్దాన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళ స్వాస్థ్య భూభాగానికి వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళ యొక్క సహోదరులకి స్వాస్థ్యాన్ని పంచడానికి వచ్చారు. అక్కడికి వీళ్ళ స్వాస్థ్య దగ్గరికి వీళ్ళు వచ్చేసారు. కానీ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు యోర్దాన్ని దాటి వాళ్ళ సహోదరులకి ఆ యొక్క దేశాన్ని జయించి యుద్ధం చేసి దాని స్వాస్థ్యాన్ని వాళ్ళకి సంపాదించి వాళ్ళకి అప్పగించి మళ్ళీ వాళ్ళు ఇటు రావాలి. అందుకోసం వచ్చారు యువతల పక్క వాళ్ళు. సరే, మోషేకి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు యోర్దాన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళ యొక్క పశువుల్ని, మందల్ని అన్నింటి కూడా ఇక్కడే పెట్టుకున్నారు. వాళ్ళు దాన్ని అక్కడ దాటి యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధం అయిపోయింది, అంతా జయించారు, వాళ్ళ స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చేశారు. యెహోషువ వాళ్ళని పిలిచి అన్నారు, అయ్యా మీ మాట చొప్పున మీరు నిలబెట్టుకున్నారు కాబట్టి మీరు మీ స్వాస్థ్యానికి వెళ్ళిపోండి అని పంపించాడు ఆయన యెహోషువ. ఈ మూడు అంటే 2.5 గోత్రికులు బయలుదేరి వచ్చారు. ముగ్గురు మనిషి అర్ధ గోత్రికులు మరియు రూబేనీలు, గాదీలు బయలుదేరి వచ్చారానికి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే యోర్దాన్ దాటి యువతల పక్క వచ్చిన తర్వాత, యోర్దానికి అవతల పక్క 9.5 గోత్రాల వాళ్ళు ఉన్నారు, యోర్దానికి యువతల పక్క 2.5 గోత్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు యువతల పక్క వచ్చిన తర్వాత వీళ్ళకి మధ్యలో యోర్దాన్ అడ్డుగా ఉంది. యువతల పక్క వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఏదా అని ఒక బలిపీఠం కట్టారు వాళ్ళు. అది గొప్ప బలిపీఠం అంటది, బైబిల్లో రాయబడి ఉంది. అది గొప్ప బలిపీఠం. అది వాళ్ళు ఎప్పుడైతే ఆ బలిపీఠం కట్టారో, ఇక్కడ యోర్దానికి యువతల పక్క ఈ 2.5 గోత్రికులు బలిపీఠము కట్టారు అనే సమాచారము యోర్దానికి అవతల పక్క ఉన్నటువంటి 9.5 గోత్రికులకి తెలిసింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? సొంత వాళ్ళు అయినప్పటికీ వాళ్ళకి యుద్ధం చేసి వాళ్ళకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టి వీళ్ళు ఎక్కడికి వస్తే ఈ సమాచారం విని అది నిజమో కాదో తెలుసుకోకుండా ఏం చేశారు? యుద్ధానికి బయలుదేరిచారు. ఎవరి మీదకి? సహోదరుల మీదకే. ఈ సహోదరులు ఏం చేశారు? వాళ్ళకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టి యుద్ధం చేసి జయించి శత్రువులు ఓడించి అది అప్పచెప్పి వచ్చారు వాళ్ళు. వీళ్ళకి ఒక సమాచారం తెలిసింది. అదేంటంటే మనషే గోత్రికులు, రూబేనీలు, గాదీలు వాళ్ళు కొత్త దేవతను తయారు చేసుకున్నారు, కొత్త సిద్ధాంతం తయారు చేసుకున్నారు, కొత్త మందిరం కట్టేసుకున్నారు, కొత్త బలిపీఠం కట్టేసుకున్నారు అనే వార్త వాళ్ళకి తెలిసింది. వెంటనే యుద్ధాన్ని బయలుదేరిపారు వాళ్ళు. ఏంటి మరలా దేవుడు మనల్ని ఇంత కష్టపడి ఇంతమంది శత్రువులను ఓడించి మనకి ఆయన స్వాస్థ్యాన్ని పంచిపెట్టిస్తే మళ్ళా వీళ్ళు కొత్త సిద్ధాంతం తయారు చేశారా అని వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. వాళ్ళల్లో ఒక వ్యక్తిని పంపించారు, ఫినెహాసుని. అసలు ఫస్ట్ నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని రమ్మని వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి ఫినెహాసుని పంపించాడు. నద్దాట అతనికి వచ్చాడు ఆయన. నద్దాట వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఆయన. ఫినెహాస్ చూడండి అక్కడ 22:11 చూడండి. రూబేనీయులను, గాదీయులను, మనషే అర్ధ గోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి, అది చూపునకు
గొప్ప బలిపీఠమే, నిజంగా బలిపీఠం గొప్పదే, గొప్పగానే ఉంది చూడటానికి. అది చూడటానికి గొప్పగానే ఉంది, అది గొప్పగా కనబడుతుంది అది చూడటానికి. అప్పుడు రూబేనీలను, గాదీలను, మనషే అర్ధ గోత్రపు వారును ఇజ్రాయిల ఎదుటి వైపున యొర్దాను ప్రదేశంలో కనాను దేశము నిదుట బలిపీఠమును కట్టిరని ఇజ్రాయేలుకు వర్తమానం వచ్చెను. ఇజ్రాయేలీలు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షీలోహులో కూడి, ఇజ్రాయేలు గిలాదులో ఉన్న రూబేనుల యొద్దకును, గాదీల యొద్దకును, మనషే అర్ధ గోత్రపు వారి యొద్దకును యాజకుడుగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఫినెహాసును పంపించారు. వచ్చారు ఇద్దరు బయలుదేరి. అసలు ఒకసారి అక్కడికి వెళ్ళి షీలోహులో ఉన్నారు వీళ్ళు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటో చూసారండి. దాంట్లో ఈ మనషే గోత్రికులు ఉన్నారు దాంట్లో. ఇది చాలా ప్రాముఖ్యమైన గోత్రం బ్రదర్. ఇది అది మన దేశంలో ఉండటం మనకి నిజంగా చాలా మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. వాళ్ళు దేవుని కోసం నిలబడడంలో కానీ, జ్యేష్ఠత్వం పొందుకోవడంలో కానీ, ఫలాలు పండించే కాలంలో వాళ్ళు ఈ లోకానికి రావడంలో కానీ, యోసేపు యొక్క జ్యేష్ఠ కుమారులో ఉండటంలో కానీ మనము ఊరికే ఇగ్నోర్ చేయడం కాదు. ఇది ఖచ్చితంగా దేవుడు ఏదో గొప్ప కథలకి ఇవ్వడం కోసమే వాళ్ళు ఇక్కడ ఉంచాడు ఆయన. దాన్ని మనం ఆత్మీయంగా ఖచ్చితంగా మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బైబిల్లో మనిషి గోత్రికుల గురించి చాలా గొప్పగా ఉంది. నేను రాత్రి నుంచి ఉదయం వరకు వాళ్ళ గురించి నేను స్టడీ చేశాను ఈరోజు. కానీ వాళ్ళు ఆ యాకోబు ఆశీర్వించేటప్పుడు ఎడమ చేతిని వాళ్ళు పొందుకున్నారు, కానీ వాళ్ళు దేవుని పక్షం నిలబడడంలో మాత్రం వాళ్ళు గొప్పగా నిలబడ్డారు మనిషి గోత్రికులు. ఇక్కడ కూడా మిగతా వాళ్ళకంటే ముందుగానే వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. ఇక్కడ ఈ గిద్యోను కూడా ఈ మనిషి గోత్రం నుంచి వచ్చిన వాడే. ఇలా గొప్ప ఉంది వాళ్ళకి. కాబట్టి మీరు దీన్ని ఊరికనే ఏదో జరిగిపోయింది కానీ మీరు మిగతా క్రైస్తవులు మిగతా ప్రజలు వదిలేసినట్లుగా మీరు ఈ కార్యాన్ని విడిచిపెట్టదు. మీరు దీంట్లో ఆత్మ సంబంధమైన కార్యం ఏది ఉందో దాన్ని మీరు పరిశీలన చేయండి. ఇక్కడ చూడండి, ఫినెహాసును పంపిరి. ఇజ్రాయేలీల గోత్రములు అన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానిని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇజ్రాయేలీల సమూహంలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలో ఉన్న రూబేను యొద్దకును, గాదీల యొద్దకును, మనషే అర్ధ గోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లన్నారు. వాళ్ళు అడుగుతున్నారు వచ్చి, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నది ఏమనగా, నేడు బలిపీఠమును కట్టుకుని నేడే యెహోవాను అనుసరించడం మాని ఇజ్రాయేలీల దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయించున్నారు అని అడిగారు వచ్చి. ఎందుకు మీరు కొత్త బలిపీఠం కట్టుకున్నారు? బలిపీఠం కట్టుకున్నారు, దేవుడిని ఆరాధించాలని బదులుగా మళ్ళీ మీరు ఆయనకి విరోధంగా మీరు ఎందుకు మారిపోతున్నారు? ఆల్రెడీ దేవుడు మనల్ని నడిపించారు కదా, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు ఒక ఆరాధన ఉంది, మనకు ఒక నాయకుడు ఉన్నాడు. మనకు మళ్ళీ కొత్త నాయకత్వం ఎందుకు మీకు? కొత్త మందిరం మీకు ఎందుకు? కొత్త బలిపీఠం మీకు ఎందుకు అని పెద్దలు అడిగారు వచ్చి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, పేరు విషయంలో మనం చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టాను కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరుచుకుని ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసిరని. అక్కడ మరి తిరుగుబాటు చేసినప్పుడు ఫినెహాస్ కాలంలో లేదా ఇతర మిగతా కాలాల్లో ఎలాగైతే దేవుడి మీద తిరుగుబాటు చేశారో ఆ కాలంలో ఏమొచ్చింది? తెగులు వచ్చి చనిపోయారు కదా. మీకు అది గుర్తులేదా? మరలా మీరు ఎందుకు అంత భయంకరమైనటువంటి పాపంలో పడిపోయిన తర్వాత మనం ఇంకా ఆ పాపం నుంచి మనం ఇంకా కడుక్కోలేదు, ఇంకా దాంట్లోంచి మనం ఇంకా బయటికి రాలేదు, మనం ఇంకా మరలా మీరు ఎందుకు పాపంలోకి వెళ్ళిపోతున్నారు? మరలా మీరు ఎందుకు కొత్త సిద్ధాంతం తయారు చేస్తున్నారు? మరలా మీరు ఎందుకు దేవుణ్ణి మారుస్తున్నారు? మీరు మరి వాక్యానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు ప్లే చేస్తున్నారు అని అడుగుతున్నారు వాళ్ళని. ఆ 2.5 గోత్రికుల్ని ఆ మిగతా పెద్దలు వచ్చి అడుగుతున్నారు అక్కడ. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమంటున్నారు. అలాగైతే ఇక మీద ఇజ్రాయిల్ సర్వ సమాజం మీద కోపడను కదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా ఉండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యమును తీసుకునండి. ఇంకా అలాంటప్పుడు ఎక్కడెందుకు మీరు వచ్చి అటుపక్కే రండి, మీరు వచ్చి మా మధ్యలోనే ఉండండి. మీరు వాళ్ళు అడుగుతున్నారు, మీరు తప్పిపోయారు, దేవుడు మీకు ముందుగానే స్వాస్థ్యాన్ని ఇస్తే మీరు తప్పిపోయారు అని నిందమోపబడింది వాళ్ళ మీద. ఎంత గొప్ప మాదిరి సోదరుడా! ఆల్రెడీ మనం స్వాస్థ్యం పొందేసుకున్నాం, మరణాన్ని జయించాం, వ్యాధుల సమస్యను జయించాం మనం. అయినా మనం ఎందుకు ఇంకా దుఃఖకరంగా ఉన్నాం, ఆయాస్కరంగా ఉన్నాం అంటే మన సహోదరులకి స్వాస్థ్యాన్ని పంచడం కోసం పోరాటంలో ఉన్నాం. మనం యుద్ధ భూమిలో ఉన్నాం. మనం ఎవరి కోసం అంటే మన కోసం కాదు, మనం ఆల్రెడీ మన స్వాస్థ్యంలోకి వచ్చేసాం. మన సహోదరుల్ని తిరిగి సమాధుల్లో ఉన్న మన సహోదరుల్ని తిరిగి లేపడం కోసం మనం ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నాం. మనం అందుకోసమే ఈ మూలుచున్న ఈ యాతన కలిగిన ఈ శరీరంలో మనం ఇంకా ఇందులో ఉన్నాం మనం ఇక్కడ. కానీ మనము మహిమగల శరీరాన్ని ఆల్రెడీ మనం ధరించుకున్నాం. మనం ప్రభుకి స్తోత్రం కలిగాక. కానీ నీ మీద నా మీద నిందలు. ఏమి నిందలు? సొలొమోను తప్పిపోయాడు,
ఆయన ఏదో కొత్త సిద్ధాంతం తయారు చేసి పెద్ద బలిపీఠం కట్టించాడు ఆయన. ఆ పెద్ద మందిరం కట్టారు. ఆ వాళ్ళు ఏదో మొత్తం తప్పిపోయారు వాళ్ళు, లేదా పెద్ద పుస్తకాలు ఏదో చేస్తున్నారు, లేదా వాళ్ళు ఏదో సొంత సిద్ధాంతాన్ని తయారు చేసేసారు, వాళ్ళు తప్పిపోయారు అని నిందలేశారు, వేస్తున్నారు ఇంకా మన మీద. అవునా? కానీ మనం ఎలా ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో మనం పరిశీలన చేయడానికి మన కోసము నది దాటి యువతలకి ఫీనిక్స్ వచ్చాడు కదా. హల్లెలూయా. ఆయన మనం పరిశీలన చేస్తున్నాడు, వచ్చి మనల్ని అడుగుతున్నాడు, ఆయన మీరు చేసింది ఏంటి, మీరు ఎలా ఉన్నారు. ఆ ఫీనిక్స్ వచ్చి మనల్ని అడుగుతున్నాడు. అప్పుడు మనం చెప్తున్నాం ఇక్కడ, ఈ 2.5 గోత్రికులు చెప్తున్నారు, ముందే స్వాస్థ్యాన్ని పొందుకున్న వీళ్ళు చెప్తున్నారు, లేదు 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 లేదు, మేము యెహోవాకు విరోధంగా మేము ఏ తప్పు చేయలేదు. వాళ్ళు చెప్తున్నారు చూడండి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. 19వ వచనం ఇప్పుడు మనం చదువుతున్నాం. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా ఉండిన యెడల యెహోవా మందిరములో నుండి యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యం తీసుకునండి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగుబడకుడి, మా మీద తిరుగుబడకుడి. జరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్టమైన ప్రతిష్ఠితమైన విషయంలో దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడు అక్కడే మరణమాయన. అందుకు రూబేనును గాదీలు మనషి అర్ధగోత్రపు వారు ఇజ్రాయేల్ ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, వాళ్ళు అడుగుతున్నారు, ఆకాను తప్పు చేస్తే ఆ పాపం ఆకాంతోనే పోయిందా? ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చనిపోయారు కదా? 16 మంది. 16 మంది యుద్ధాలు ఒకసారిగా 16 మంది కూలిపోయారు. యెహోషువ ఏం చేశారు? యుద్ధం ఆపేశారు. ఎందుకంటే ప్రభు చెప్పారు, మీ మీ సైన్యంలో ఒక్కరు కూడా నష్టం జరగదు, ప్రాణ నష్టం జరగదు అని ప్రభు మాట ఇచ్చారు. కానీ ఒక్కసారిగా 16 మంది చనిపోయేసరికి యెహోషువకు తెలిసిపోయింది, ఎక్కడో పొరపాటు ఉంది. తామస్ గారు అదే చెప్పారు, ప్రభు మీకు చెప్పారు మరణం లేదని, వ్యాధి లేదని, దుఃఖం లేదని నీకు చెప్పారు ప్రభు, అయినా నీకు వచ్చిందంటే ఎక్కడో పొరపాటు ఉంది. మనం సరి చేసుకోవాల్సింది, మన పాళెంను కడుక్కోవాల్సింది ఏదో ఉంది. కాబట్టి మీరు అప్పుడు నీకు ఆ సమస్య వచ్చినప్పుడు, లేదా నీకు ఆ వ్యాధి వచ్చినప్పుడు, లేదా నీకు ఆ శోధన వచ్చినప్పుడు నువ్వు ఒక్కసారి మోకరించి ప్రభువుని అడుగు, ప్రభువా ఎందుకు నువ్వు చెప్పావు కదా మరణం లేదని, ఎందుకు నువ్వు చెప్పావు కదా మాకు వ్యాధులు లేవని, ఎందుకు నువ్వు చెప్పావు కదా మాకు శోధన లేదని, కానీ మా కుటుంబంలోనికి లేదా నాలోనికి ఈ సమస్య నాకు అనువదించబడింది, ఎందుకు నాలో ఉన్న కొరత ఏంటి, నాలో ఉన్న పాపం ఏంటి అని అడిగితే ఖచ్చితంగా ప్రభు నీ కొరత నీకు చూపిస్తారు. యెహోషువ అడిగాడు వెళ్ళి. ఎప్పుడైతే పాళెంలో అంతమంది చనిపోయారో ప్రభు చెప్పారు, ప్రభు యెహోషువకు నమ్మకం ఉంది ప్రభు మాట మీద, ఒక్కళ్ళు కూడా ఒక్క ప్రాణం కూడా పోదని ప్రభు చెప్తే 16 మంది చనిపోయారంటే ఏదో జరిగింది అని వెంటనే గబగబా వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు ప్రభు చెప్పి, నీ పాళెంలోనికి అపవిత్రత వచ్చింది, చేయొద్దన్న పనిని ఒక వ్యక్తి చేశాడు, పేరు చెప్పలేదు ఆయన, ఆకారం వచ్చాడని పేరు చెప్పలా, నీ పాళెంలోకి ఏమొచ్చింది? అపవిత్రత వచ్చింది, కడుక్కో, నీ పాళెం శుభ్రం చేసుకొని చెప్పాడు. ఇప్పుడు కనిపెట్టాలి. ఇప్పుడు ఎవరు? యెహోషువ కనిపెట్టాలి. ఆయన అడిగాడు, అయ్యా మనం పాళెంలోనికి ఏమొచ్చింది? దేవుని కార్యాలు ఇప్పుడు కూడా బ్రదర్ ఎంత ఒకదానికి ఇంటర్నల్ లింక్ భలే ఉంది బ్రదర్. చదువుతూ ఉంటే ఆ మధురం మనకు తెలుస్తుంది. దావీదు ఆ మాట చెప్పడంలో అతిశయోక్తి లేదు. జుంటి తేనె ధారల కంటే మధురాతి మధురం, అది అనుభవించడం తప్ప మామూలుగా తెలియదు ఈ విషయం. ఎంత అంతగా పాపం వచ్చింది అని చెప్పిన దేవుడు ఆ పేరు కూడా చెప్పేది సరిపోను కదా. నీ పాడలోకి పాపం వచ్చిందని చెప్పిన దేవుడు ఆకారం నుంచి బంగారం పెట్టుకుంటాయి అని చెప్పేస్తే యెహోషువ వెనక్కి అడిగేసాడు కదా, నేను చెప్పలా. ఇవన్నీ దేనికి మాదిరిగా ఉన్నాయి బ్రదర్? సంఘం మారు మనసుకు బ్రదర్. నీ పాపాన్ని నువ్వు తెలుసుకోవాలి, నీ పాపాన్ని నువ్వు కడుక్కోవాలి, నువ్వు ఒప్పుకోవాలి, నీ పొరపాటు ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేశారో ప్రభు సమాధానం ఇచ్చారు, నీ పాళెం చెడిపోయింది, పాపంతో నిండిపోయింది. అందరిని సమావేశపరిచాడు. 36 మందా? 36 మంది జరిగింది. ఎప్పుడైతే యెహోషువ సమావేశపరిచారో ఇక ఆకానికి అర్థమైపోయింది, ఇక దాగి ఉండలేడే, ఒప్పేసుకున్నాడు. వీళ్ళు అడుగుతున్నారు వచ్చి, ఈ పెద్దలు ఫినెహాస్ అడుగుతున్నారు వచ్చి, ఆ పాపం ఆకాంతోనే పోయిందా? ఎంతమంది చనిపోయారు? 36 మంది దాకా చనిపోయారు కదా, మరి ఎందుకు మీరు వేరొక బలిపీఠాన్ని కట్టి యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు, మా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని వాళ్ళు అడిగారు అక్కడ. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆ 2.5 గోత్రికుల సమాధానం ఇక్కడ చెప్తున్నారు చూడండి 21వ వచనంలో. అందుకు రూబేనీయులను గాదీలను మనషే అర్ధ గోత్రపు వారును ఇజ్రాయేలుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, మాకు వేరే దేవుడు లేడండి. దేవుళ్ళు అనబడితే ఇక ఆ ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు? యెహోవా. మాకు వేరే దేవుడు లేడు. మనం చెప్తున్నాం బ్రదర్, మాకు క్రీస్తు వినడం తప్ప మాకు వేరే దేవుడు లేడండి. ఈ క్రైస్తవులు మన మీద దాడి చేస్తా ఉన్నారు, యేసుని తప్పించి ఇంకో దేవుడు లేదండి, ఆ యేసు తప్ప వేరొక దేవుడు లేడు.
యెహోవా సాక్షులు మన మీద నింద మోపుతున్నారు. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు, మీరు యేసు లేదండి. ఆ యెహోవా తప్ప మాకు వేరొక దేవుడు లేడు. ఆ యెహోవాయే యేసుగా వచ్చారు, యేసు బ్రహ్నంగా వచ్చారు, బ్రహ్నమే క్రిస్ థామస్ గా వచ్చారు. ఇప్పుడు ఆయనే 700 మంది పెళ్లి కుమార్తె రూపంలో ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. మేము కొత్త సిద్ధాంతాన్ని మేము తయారు చేయట్లేదు, వేరొక బలిపీఠం మేము కట్టట్లేదు, వేరొక ఆరాధన మేము చేయట్లేదు. ఇక్కడ మేమేం వాక్యం నుంచి తప్పిపోలేదు. ఆ యెహోవానే, ఆ యేసే, ఆ బ్రహ్నమే, ఆ క్రీస్తు థామసే ఇప్పుడు నీ రూపంలో నా రూపంలో ఈ భూమి మీద నడయాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు ప్రభు ఏమై ఉన్నారో దానికి సరిపడిగా నీవు ఉన్నావు ఇప్పుడు. ఆమేన్. ప్రభు ఏమై ఉన్నారు, ఆయన ఎలుహిం అయి ఉన్నారు, సర్వంతర్యామి అయి ఉన్నారు, సర్వజ్ఞాని అయి ఉన్నారు. ఇప్పుడు ఆ సర్వంతర్యామి సర్వజ్ఞాని ఇప్పుడు ఎక్కడ నివాసమై ఉన్నారంటే నీలో నివాసమై ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆ స్థానాన్ని తీసుకునేంతసేపు కూడా నువ్వు ధైర్యంగా ఉండలేవు. నువ్వు అసలు నువ్వు ప్రభు నీలో ఉన్నారు. ఇప్పుడు నేను ప్రభు ఒకటే, నేను ఇప్పుడు ప్రభు ఏమై ఉన్నారు నేను కూడా అదే ఉన్నా అనే ఆ మాటను నువ్వు తీసుకోలేనంతసేపు కూడా ఆయన వేరు నేను వేరు, నేను అంత స్థానానికి వచ్చానా అనే అనుమానం నీ లోపల ఉన్నంతసేపు కూడా నువ్వు ధైర్యంగా నువ్వు ఆ వాక్యాన్ని ఉపయోగించలేవు. నువ్వు అసలు అధికారం నువ్వు పొందుకోలేవు. నువ్వు అసలు ప్రభు ఏమై ఉన్నారో ఎలుహిం అయి ఉన్నారు, నువ్వు ఎలుహిం ఖచ్చితంగా. ఆయన వాక్యమై ఉన్నారు, నువ్వు వాక్యం అయిపోయావు. ఆయన వెలుగై ఉన్నారు, నువ్వు వెలుగై ఉన్నావు. నువ్వు ఆయన సర్వజ్ఞాని అయినారు, నువ్వు కూడా సర్వజ్ఞాని అయినావు. నువ్వు సర్వజ్ఞాని కాబట్టి ఆ సర్వజ్ఞాని చెప్పిన మాటని ఇప్పుడు ఈ లోకానికి చెప్తావు నువ్వు. మనం ఎక్కడ తప్పిపోలేదు. మనం ఆ యెహోవా, కనబడని యెహోవా, అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో ఉండి ఇజ్రాయెల్ నడిపించినటువంటి ఆ యెహోవా మానవ శరీరంలో మనం పట్టుకునే విధంగా, మనం చూసే విధంగా, మనం తాకే విధంగా మానవ శరీరంగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన చెప్పారు, వెళ్తా వెళ్తా నేను మరలా ఈ లోకానికి వస్తానని చెప్పారు ఆయన. ఆ లేఖన ఆధారంగా ఇప్పుడు మన కన్నుల ఎదుట అంజూరపు చెట్టు చిగురుస్తున్నటువంటి ఆ లేఖన ఆధారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా మానవుడిగా రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చారు అని చెప్తున్నాం మనము. మన దేవుడు యెహోవా, మన దేవుడు యేసు. అయితే కాలానుగుణంగా ఆయన తన భౌతిక రూపాన్ని మార్చుకున్నారు ఆయన అని చెప్తున్నాం మనం. మనం కొత్త దేవుడిని చూపించట్లేదు ఈ లోకానికి, కానీ ఈ లోకం మన మీద ఏం చేసింది? నిందలేసి నిందలు మోపుతున్నారు. వీళ్ళేదో మార్చేశారు, వీళ్ళేదో కొత్త పెద్ద బలిపీఠం కట్టేశారు, ఉన్నతమైన బలిపీఠం కట్టేశారు, ఉన్నతమైన ఆరాధన చేసేశారు అని నిందలు మోపారు. మనం చెప్తున్నాం లేదు లేదు లేదు, మా దేవుడు యెహోవానే. చూడండి ఈ మాట చదివి మనం ముగించుకుందాం. ఏ వచ్చిన బ్రదర్? దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఆ సంగతి ఆయనకు తెలియను. సంగతి సంగతి ఆయనకు తెలియను, ఇజ్రాయేలీలు తెలుసుకుందరు. ద్రోహము చేతనైను యెహోవా మీద తిరుగుబాటు చేతనైను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతుకనీయకుడి. మనం కూడా చెప్తున్నాం, యేసుక్రీస్తు చెప్పిన మాట కాకుండా, క్రీస్తు బ్రహ్నాం చెప్పిన మాట కాకుండా, క్రీస్తు థామస్ చెప్పిన మాట కాకుండా పొల్లులైనను చున్నాయని మనం ఒక మాట కూడా చెప్పలేదు. ఆయన ఏదైతే పునాదిని వేశారో ఆ పునాది మీదే మనం నిలబడున్నాం మనం ఇక్కడ. కానీ మనం చూడడానికి ఎలా కనపడుతున్నాం అంటే తప్పిపోయిన వారిగా కనపడుతున్నాం, మనం ఓడిపోయిన వారిగా కనపడుతున్నాం, లేదా ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయిన వారిగా ఈ లోకానికి మనం కనపడుతూ ఉన్నాం. కానీ మనం తప్పిపోలేదు, మనం ఓడిపోలేదు, మనం పక్కకి వెళ్ళిపోలేదు. అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. 23 కదా, 24. యెహోవాను అనుసరింపగా తొలగిపోయి దహన బలినైను నైవేద్యమైనను దాని మీద అర్పించటకే గాని, సమాధాన బలులను దాని మీద అర్పించటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడలా. ఆమేన్. ఏంటి బ్రదర్ బలిపీఠము? దేనికోసం బలిపీఠం? ఏదా బలిపీఠము సాక్ష్యం కొరకు మేము కట్టాం. దాని సాక్షార్థంగా ఉంటుంది మాకు అది. ఎందుకంటే ఒకవేళ మీ పిల్లలు రేపొద్దున మన సంతతి పెరిగిన తర్వాత ఈ మందిరం మీకు సంబంధం లేదు మాదే అని అంటారేమో, అందుకోసమే ఆ నమూనా ఇక్కడ కూడా ఉంది. మేము మీరు ఒకటే అని రాబోయే తరాలకి సాక్ష్యంగా ఉండడం కోసమే ఈ ఏదా బలిపీఠాన్ని మేము ఇక్కడ నిర్మించాము. అంతే తప్ప మేమేమి కొత్త సిద్ధాంతాన్ని మేము ఇక్కడ తయారు చేయట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఏంటి బలిపీఠం బ్రదర్? ఈ ఒక్క మాట చదువు చూడండి, బలిపీఠం చూడండి ఒకసారి. నిర్గమకాండము 29వ అధ్యాయము 37 చూడండి. సరే ఇక్కడ చూడండి, ఈ మాట చూద్దాం. 2 అయిపోతుంది బ్రదర్. పాప పరిహారార్థ బలి, ఉదయం సాయంత్రం బలి, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడ చూడండి, బలిపీఠాన్ని ముందు పరిశుద్ధపరచాలి. ఏంటి? బలిపీఠాన్ని పరిశుద్ధపరచాలి. ఎలా పరచాలి? దాని మీద బలి అర్పించాలంటే, ఉదయ బలి సాయంత్రం బలి దాని మీద అర్పించాలంటే ముందు బలిపీఠాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. అది దాని గురించి అక్కడ మాట్లాడుతాను ప్రభు మోషేతో. చూడండి అక్కడ
36 నుంచి చూద్దాం చూడండి. 7 దినములు. ఆ 7 దినములు 36నా? వ్రా వ్రాయబడింది, నాకు ఇక్కడ తప్పబడింది. అది వ్రాయ చిత్తం అని పడింది ఇక్కడ. ఉమ్. అని ఎలాగ ఉన్నాయా? ఉహు. ప్రాయచిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకం చేయవలను. బలిపీఠాన్ని కూడా అభిషేకం చేయబడతారు. ఊరికి తీసుకెళ్ళిపోయి బలి అర్పిస్తే కుదరదు అక్కడ. బలిపీఠాన్ని కూడా ఏం చేయాలి? అభిషేకించాలి దాని మీద. ఎందుకంటే పాప పరిహారార్థ బలి దాని మీద పెట్టబడుతుంది. ఉదయ బలి, సాయంత్ర బలి ఆ బలిపీఠం మీద పెట్టాలి. పెట్టాలంటే బలిపీఠం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, ప్రతిష్టమైన దానిగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అది. అందుకోసమే ప్రభు అక్కడ చెప్తున్నారు, మీరు బలి అర్పించే బలిపీఠాన్ని కూడా మీరు ప్రతిష్ఠ చేయాలి, పరిశుద్ధపరచాలి. చూడండి, ఎవరు ఏంటి ఆ బలిపీఠము బ్రదర్? ఎవరు ఆ బలిపీఠము? మనమే బ్రదర్. ఉదయ బలి, సాయంత్ర బలి నువ్వు అంగీకరించాలంటే, నువ్వు నీ లోపల నువ్వు దానికి తెలియాలంటే నువ్వేం చేయబడాలి? అభిషేకం పొందుకోవాలి, నువ్వు కడగబడాలి, ప్రతిష్ఠించబడాలి. ఎన్ని రోజులు తెలుసా? 7 రోజులు. 7 రోజులు ప్రతిష్ఠ చేయబడినటువంటి బలిపీఠాన్ని. ఆ తర్వాత ఆ బలిపీఠం ఏమవుతుందో తెలుసా? అది మామూలు బలిపీఠం అప్పటిదాకా. కానీ 7 రోజులు ప్రతిష్ఠ చేయబడిన తర్వాత అదేమవుతుందట? అతి పరిశుద్ధమైపోతుందట అది. ప్రభుకి స్తోత్రం కలిగాక. చూడండి, ప్రాయచిత్తము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకం చేయవలను. చూడండి, 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలను. ఆ బలిపీఠము ఏమవుతుంది? అతి పరిశుద్ధం అయిపోతుంది బ్రదర్. హల్లెలూయా. 7 దినములు నువ్వు గనక దానికి ప్రాయచిత్తం అలా జరిగిస్తూ వస్తే ఆ బలిపీఠం ఏమైపోతుంది? అతి పరిశుద్ధ స్థలం. ఎవరంటే ఇప్పుడు పెళ్లి కుమార్తె బ్రదర్. ఆ బలిపీఠమే అతి పరిశుద్ధ స్థలం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరంటే అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క షకీనా గ్లోరీ నిలబడే స్థలం. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నాడంటే, ప్రభు ఎక్కడ నిలబడుతుంది అగ్నిస్తంభం అంటే మన తలల పైన అగ్నిస్తంభం ఉంది అంటే అర్థం ఏంటంటే నీవే అతి పరిశుద్ధ స్థలం అని. అంతేకాకుండా ఇది ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంగా అవుతుందో అటు గొప్ప మాట రాయబడింది చూడండి బ్రదర్. పరిశుద్ధ పరచలను బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులున్నది అంతయు. హల్లెలూయా. ఇప్పుడు మరి నువ్వు అతి పరిశుద్ధుడు అయినప్పుడు నీకు తగిలినంత కూడా ఏమవ్వాలి బ్రదర్? అవాలా? మరి నువ్వు వాళ్ళతో పాటుగా నువ్వు కూడా లోపలికి వెళ్ళిపోతావా? ప్రభు నిన్ను 7 దినములు 7 మార్లు ఉదయ బలి, సాయంకాల బలి నీవు అర్పించినట్లుగా, నీవు అంగీకరించినట్లుగా నీ హృదయమనే బలిపీఠం మీద ఉదయ బలి, సాయంత్ర బలి నీ హృదయమనే బలిపీఠం మీద నువ్వు అర్పించడానికి దేవుడు నిన్ను ఏం చేశారంటే ప్రత్యేకపరిచారు. ఆయన 7 దేవుని కుమారుల యొక్క సందేశముతో, 7 వర్తమానాలతో, 7 సంఘకాల వర్తమానికులతో నిన్ను ఆయన ప్రతిష్ఠించారు. ఆయన దానివల్ల నువ్వేమైపోయావు? అతి పరిశుద్ధంగా అయిపోయావు. నువ్వు అతి పరిశుద్ధంగా మారిపోయావు. నువ్వు అతి పరిశుద్ధంగా మారిపోయిన నీకు ఎవరైనా తగిలితే, నేను ఎవరైనా అంటుకుంటే, నీతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఏమవ్వాలి? అవ్వాలి. మరి నువ్వు అలా కాకుండా నువ్వు లోకంతో కలిసిపోతే, వాళ్ళ పాపలో నువ్వు వెళ్ళిపోతే, నీకు తగిలితే చాలు బ్రదర్. బలిపీఠం తగిలితే చాలు, అది ప్రతిష్టం. కారణం ఏంటంటే 7 మార్లు 7 దినాలు అదేమైంది? ప్రతిష్ఠ చేయబడింది, అతి పరిశుద్ధం అయిపోయింది. అది ప్రోక్షించబడింది, దాని మీద రక్తం కడగబడింది. అది దేవునికి స్తోత్రం కలగ. నీ హృదయం అనే బలిపీఠం మీద ఉదయ బలి, సాయంత్ర బలి, యేసుక్రీస్తు గురించి నమ్మడానికి, క్రీస్తు బ్రహ్మ గురించి నీ హృదయం అనే బలిపీఠం మీద ప్రతిరోజు నీవు ప్రభుకి అర్పణ చేయడానికి, బలి ఇవ్వడానికి దేవుడు నిన్ను సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చాడు. దేవుడు అతి పరిశుద్ధుడిగా మార్చాడు దేవుడు నిన్ను. కాబట్టి నీతో ఉన్నవారు, నీతో మాట్లాడిన వారు, నీతో నడిచేవారు, నీతో జీవించేవారు, నీతో కలిసి ఉండేవారు, వాళ్ళు నీతో తగిలితే ఏమవ్వాలి బ్రదర్? ఏమవ్వాలి బ్రదర్? వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి బ్రదర్. నీ సహవాసం అలాగే ఉండాలి. సాల్మన్ దగ్గరికి వెళ్తే నేను కూడా కొన్ని మాటలు నేర్చుకోవాలి. ఆయనతో ఉంటే కొన్ని పరిశుద్ధమైన ఆ జీవితం నాకు కూడా రావాలి. నీకు తగిలితేనే అలాంటి పరిస్థితులు కనపడాలి.
మరి మరి ఎలా ఉన్నారు అనేది మీ వ్యక్తిగత విషయం అది. ఇప్పుడు ఈ బలిపీఠం కట్టుకున్నారు అక్కడ వాళ్ళు. వాళ్ళే ఆ బలిపీఠం. కొత్త బలిపీఠం కట్టలే వాళ్ళు. వాళ్ళు అంటున్నారు మేము కొత్త బలిపీఠం మేము కట్టలేదు. ఒకవేళ మేము కట్టుంటే కనుక యెహోవాయే మమ్మల్ని చంపుతాడు. మరణదండన మాకు విధిస్తాడు ఆయన. మేము కొత్త సిద్ధాంతం మేము తయారు చేయలేదు. మన దేవుడు మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో మేము కూడా అదే విశ్వాసంలో ఉన్నాం అని చెప్పి పంపించేసరికి ఫీనెహాస్ వెళ్ళి నది దాటి అవతల పక్క వెళ్ళి అందరికి చెప్పారు. వాళ్ళందరూ కూడా సంతోషించారండి. అక్కడ బైబిల్లో రాయబడింది. ఓ, మన సహోదరులు తప్పిపోలేదంట. మన సహోదరులు మనం ఉన్న విశ్వాసంలోనే ఉన్నారు. హల్లెలూయా. మనం తప్పిపోలేదు సహోదరులారా. మనం ఏదైతే భూమికి పునాదులు లేకపోతే ఎలాంటి విశ్వాసంతో ఉండాలని దేవుడు నిర్ణయించారు, ఈ రోజున ఇప్పుడు ఈ క్షణంలో మనం అదే విశ్వాసంలో ఉన్నాం. మరి మనం తప్పిపోలేదు. మనకు విశ్వాసం ఏంటి, మనకి ఇదేంటి పరిశీలన చేయడానికి ఆ నిజమైన ఫీనెహాసు ఇక్కడికి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ ఫీనెహాసు యెహోవా సహించలేదని ఆయన కూడా సహించలేడు. ఆయన సంఘంలో పాపం ఉంటే సహించలేడు ఆయన. కాబట్టి అసలు వీళ్ళు తప్పిపోయారా ఉన్నారా అని పరిశీలన చేయడానికి ఆ ఫీనెహాసు వచ్చి ఎక్కడికి కూర్చున్నాడు? వెలుగులో కూర్చున్నాడు ఆయన వచ్చి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలను గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది చాలా మెలకు కలిగి ఉండే సమయం ఇది. మరి జరుగుతున్న సంభవాలు ఊరికే ప్రపంచంలో జరుగుతున్నట్లుగా జరిగే సంభవాలు కాదు ఇవి. పెండ్లి కుమార్తెకు మేలుకొల్పు జరిగే సంభవాలు ఇవన్నీ కూడా. మనం అందరం కూడా మరి గోషన్లో ఉన్నాం. మోషే యొక్క నాయకత్వంలో మరి మనం అందరం కూడా నడుస్తూ ఉన్నాం మూడో యాత్రలో. కాబట్టి ఎక్కడ కూడా మీరు వాక్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, తప్పిపోవద్దు. జరుగుతున్న కార్యాలని ఆత్మీయంగా జతేసి మీరు వాక్యానికి జతేసి మీరు చూడండి. ఖచ్చితంగా ప్రభు మీకు బయలుపట్నిస్తారు ఆయన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. చాలా ఆలస్యం అయిపోయింది బ్రదర్, చాలా పని ఉంది. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వడం ప్రభు మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. వెలుగు కలుగుగాక వెలుగు కలుగుగాకని ఆది యందు చీకటిని తరిమిన దేవా, లోకానికి వెలుగును నేనై ఉన్నానని యేసుక్రీస్తు దేవమందు పలికిన దేవా. వెలుగు కలుగుగాక వెలుగు కలుగుగాకని ఆది యందు చీకటిని తరిమిన దేవా, లోకానికి వెలుగును నేనై ఉన్నానని యేసుక్రీస్తు ఆ యేసయ్యా నీ నివాసమే, ఆ యేసయ్యా నా దేవా నాలో నివసించుమయా, నా దేవా నాలో నివసించుమయా. ఆదాములో నా
అభిషేకం నింపిన నీ ఆత్మలో ఆమేన్. ఆదికి ముందున్న ఆనందమంతా ఈనాడు నాలో వికసించని ప్రేమామయుడా దేవా, ప్రేమామయుడా దేవా, ప్రేమామయుడా దేవా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన మా దేవుడా మీకు వందనాలు. ఇప్పటివరకునైనా మరి కొన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు, అదేవిధంగా మరి ప్రకృతిలో మీరు జరిగిస్తున్నటువంటి కొన్ని కార్యాలు మేము చర్చపరిచి మేము చూస్తూ ఉన్నాము. అంజూరపు చెట్టు సంపూర్ణంగా చిగురించడం మేము చూస్తూ ఉన్నాం మా ప్రభువా. మీరు అక్కడ జరిగిపోయింది, కానీ ఈ లోకం ఇంకా జరగాల్సి ఉందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మరి మీ యొక్క లేఖనాలు పరిపూర్ణంగా నెరవేరుస్తున్న సమయంలో మా కన్నులను తెరచి మీరు ఎలా కదలాడుతున్నారు చూసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా మీకే స్తోత్రములు. మనుషుల్లో జంతువు జీవిస్తూ ఉంది. వాడు పరిపూర్ణంగా 3.5 సంవత్సరాలు ఈ లోకం మీద అధికారం పొందడానికి జంతువులను వాడు వశం చేసుకుంటూ ఉన్నాడు. మేము చూస్తూ ఉన్నాము. స్త్రీలు, పురుషులు జంతు స్వభావంతో మాకు కనబడుతూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము. ఎటువైపు చూసినా మరణ భయము, తెగుళ్ళ భయము, ఎటువైపు చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం మా ప్రభువా. వాతావరణ మార్పులు మరి ఇవన్నీ కూడా మరి చెడిపోయి ఉన్నాయి. కాబట్టి మాకు మరి పేతురు ద్వారా మీరు చెప్పినట్లుగా పంచభూతములన్నీ కూడా మికటమైన వేండ్రముతో లయమైపోయే సమయంలో మేము ఉన్నాం మా ప్రభువా. ప్రతిదీ కూడా కడగబడుతుంది, ప్రతిదీ మార్చబడుతుంది. మరి భూమి మరి కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉంది. అగ్ని పర్వతాలు పేలుతా ఉన్నాయి. మరి మంచు పర్వతాలు కరిగిపోతా ఉన్నాయి. సముద్రాలు వెనక్కి కుంచుకుపోతా ఉన్నాయి. భూమి తన స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంది. మీరు చెబుతున్నారు ఇదంతా కూడా భూమి తన రూపాన్ని మార్చుకుంటుంది. కారణము రాజు రాబోతున్నాడు, రాజు రాబోతున్నాడు, రాజు రాబోతున్నాడు. రాజు ఈ భూమి మీద రావడానికి భూమి తను తాను సిద్ధపరచుకుంటుందని మీరు చెప్పారు మా ప్రభువా. కాబట్టి మా ప్రభువా మేము దాన్ని గ్రహించినట్లుగా మా హృదయాన్ని తెరిచినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘాన్ని, సహోదరులను దీవించి ఆశీర్వదించండి మా ప్రభువా. మమ్మలను పరిశుద్ధ పరచడానికి, మమ్మల్ని నిజమైన బలిపీఠముగా మీరు చేయడానికి, మా హృదయాల పైన ఉదయకాల బలిని, మా హృదయాల్లో సాయంకాల బలిని అర్పించినట్లుగా మమ్మల్ని అతి పరిశుద్ధిగా మార్చిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రభు ఎవరైతే తాగుతారో వారికి కూడా మేము నమ్మే విశ్వాసాన్ని బయలుపడిన వారికి కూడా దయచేయమని అడుగుతున్నాం మా ప్రభు నీకు వందనాలు. అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం మా ప్రభు నీకు వందనాలు. ప్రభు మరి మేమందరం కూడా ఏ విశ్వాసం అయితే ప్రభు మేము ప్రారంభించామో ఆ విశ్వాసం నుంచి కుడి ఎడమలు తప్పిపోకుండా అదే మీరు వేసిన పునాది మీద మేము నిలబడడానికి మీరు సహాయం తెచ్చిన ప్రభు. సంఘాన్ని, సోదరులందరం దీవించి ఆశీర్వదించండి. మందిర నిర్మాణంలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరిని ప్రభు, వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, వాళ్ళు ఏ రూపంలో మందిరాలకు సహాయపడ్డా దానికి తగిన విధంగా వారికి సహాయం చేయమని అడుగుతున్నాం మా ప్రభు నీకు వందనాలు. మీరు చెప్తున్నారు ఒకవేళ ఆ కానికి బిడ్డ దగ్గర కనుక నేను ఉన్నట్టయితే సోదరి వద్దు అని నేను వారించేవాడిని. కానీ ఆయనకు తెలుసు ఆమెకు ఏదో గొప్ప కార్యం జరగబోతుంది కాబట్టి ఆయన అనుమతించాడు. తన బిడ్డలు ఆకలితో ఉన్నా, బేదరాలుగా ఉన్నా, పెదవరాలిగా ఉన్నా ఆమె తనకున్న యావత్తు నీకోసం ఇచ్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాం మా ప్రభు. మీరైతే మమ్మల్ని ఆ విధంగా చేయమని కోరట్లేదు, కానీ నీ కొరకు నిలబడాలని, నీ వాక్య పక్షమున పోరాటం చేయాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు మా ప్రభు. కాబట్టి ఆ విషయంలో మేము ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని ప్రభావం మీ అభిషేకంతో నింపి నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకోమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. Abraham never fails. Abraham never fails. Abraham never fails indeed. Hallelujah. Hallelujah. Abraham never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah. Hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించు. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము. విమోచకుడైన క్రీస్తు బలం చేసిన ఉపకారములు దేన్ని మరువకు. ఆమేన్. 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 మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బలం కృప ఇప్పుడు ఎల్లప్పుడూ అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేయండి. మనల్ని నడిపించిన గాక. ఆమేన్.
మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బణం జీవము గల దేవుడు. ఆయన నామము మహిమగల నామము. ఆయన వాక్యము సత్యము. ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడిన గాని క్రీస్తు బణం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నాడు. ఆయన ఒకరికే, క్రీస్తు బృణం ఒకరికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలమును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బృణం ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బృణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సోదరులారా. God bless you. God bless you.